దాదాసాహెబ్ కాపాడ్డే. అవి మన దేశమంతటా స్వరాజ్యోద్యమ జ్వాలలు రగులుకుంటున్న రోజులు. ఒకనాడు మన దేశంలో వాణిజ్యం చేసుకోనివ్వమని మన రాజుల పాదాలంటి ప్రాధేయపడి మన దేశానికి వచ్చిన ఆంగ్ల వర్తకులు నయవంచనతోనూ కుతంత్రాలతోనూ అటు తర్వాత పచ్చి రాక్షసత్వంతోనూ మన దేశంలోని రాజులను ప్రజలను అన్ని విధాలా దగా చేసి కొండ చిలువల దేశాన్ని దిగమింగుతున్నారని ప్రజలందరికీ స్పష్టమైన రోజులవి. కొంతవరకైనా మనకు స్వేచ్ఛనిమ్మని, ప్రజోపకారములైన పనులు చేయమని కోరినప్పుడల్లా తెల్ల ప్రభుత్వం మన వారిని కళ్ళబొల్లి మాటలతో వంచారు. అభ్యంతరం చెబితే అతి తీవ్రంగా మన ప్రజలను శిక్షిస్తున్నారు. అంతటితో మన దేశ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న జాతీయ కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. బాలగంగాధర్ తిలక్ నాయకత్వాన ఒక వర్గం వారు దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కోసమే పోరాడదల్చారు. వీరిని తీవ్రవాదుల కింద జమకట్టింది తెల్ల ప్రభుత్వం. ఈ వర్గం వారు మన దేశంలో తెల్ల ప్రభుత్వం చేస్తున్న కిరాతకాలను ప్రజలందరికీ తెలిపి అందరినీ స్వరాజ్య పోరాటంలో పాల్గొనమని ప్రబోధిస్తున్నారు. ఈ వర్గానికి ముఖ్య నాయకుడు బాలగంగాధర్ తిలక్. మరో వర్గం పరిమితమైన స్వయం పాలన కోసం మాత్రం శాంతియుతంగా పోరాడుతుంది. వీరి ముఖ్య నాయకులు ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నౌరోజీ. కానీ చివరికి ఈ వర్గం కూడా పూర్ణ స్వరాజ్యం కోసమే పోరాడాలని నిర్ణయించుకుంది. అంతటితో తెల్లవారి గుండెలు దద్దరిల్లాయి. ఎంత అన్యాయంగానైనా ఉద్యమకారులను శిక్షించి ఉద్యమాన్ని అణిచివేయాలని నిశ్చయించుకున్నారు. తీవ్రవాది అయిన బాలగంగాధర్ తిలక్కు కుడిభుజం వంటివాడు దాదాసాహెబ్ కాపాడ్డే. ఫిరోజ్ షా మెహతాకు కుడిభుజం వంటివాడు హరి సీతారాం కాకా దీక్షిత్. వీరిద్దరూ సాయి భక్తులయ్యారు. తిలక్ మహాశయుడు కూడా సాయిని దర్శించి ఆయన ఆశీషులు అందుకున్నారు. ఆరతి పాటలు రాసిన భీష్మ కూడా యువకుడుగా స్వరాజ్య పోరాటంలో పాల్గొన్నవాడే. మన ప్రజలను జాతీయ ఉద్యమంలో సంఘటితం చేయడానికి బాలగంగాధర్ తిలక్ నిర్వహించిన శివాజీ ఉత్సవాలలోనూ గణపతి మహోత్సవాలలోనూ సాయి భక్తుడు దాసగను కూడా పాల్గొని ప్రభుత్వ అధికారి బారి నుండి ఎంతో సమయస్ఫూర్తితో తప్పుకున్నాడు. శ్రీ సాయిబాబా యొక్క మరో రూపమే శ్రీ అక్కల్కోట స్వామి. ఆయన వద్దకు స్వతంత్ర యోధుడైన వాసుదేవ బల్వంత్ ఫడ్గే వచ్చాడు. భారత స్వతంత్ర పోరాటమనే నాటక ప్రదర్శనానికి నేపథ్యంలోని సూత్రధారి షిరిడీ సాయిబాబా. సంవత్సరం 1908 ముందు నుండే తీవ్ర వర్గ నాయకులందరినీ దేశమంతటా నిర్బంధించి శిక్ష విధించడానికి తెల్లవారి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నాడన్న అభియోగంపై బాలగంగాధర్ తిలక్ను నిర్బంధించింది ఆంగ్ల ప్రభుత్వం. ఇక తక్కిన నాయకులతో పాటు కాపాడ్డేకు కూడా అదే గతి పట్టక తప్పేలా లేదు. దాదాసాహెబ్ కాపాడ్డే ఆగస్టు 27, 1854 గణేష చతుర్థి నాడు జన్మించారు. పేదరికంలో పుట్టి పెరిగి అకోలాలో ఒక పండితుని దగ్గర సంస్కృతము మొదలైనవి శాస్త్రీయ పద్ధతిన చక్కగా నేర్చుకున్నాడు. బొంబాయిలో ఉన్నత విద్య అభ్యసించాక ఒకప్పుడు ఆర్య సమాజ వ్యవస్థాపకులైన స్వామి దయానంద సరస్వతి గారితో సంస్కృత భాషలో శాస్త్రచర్చ చేయడానికి ఆ కళాశాల వారు ఇతనినే ఎన్నుకున్నారు. తర్వాత న్యాయశాస్త్రం అభ్యసించి అమరావతిలో ప్రఖ్యాత న్యాయవాది అయ్యాడు. సగట్టున సంవత్సరానికి ఆ రోజుల్లోనే ₹1,00,000 దాకా సంపాదించేవాడు. అతని ఇంట 7 జాతి గుర్రాలు, 2 పెద్ద గుర్రపు బళ్ళు, ఎందరో సేవకులు ఉండేవారు. ఎందరో పేదలకు ఆశ్రయమిచ్చేవాడు. ఎప్పుడూ అతని ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడుతుండేది. అందరి వినోదం కోసం తన ఇంట్లోని భోగమేళాలు ఏర్పాట్లు చేస్తుండేవాడు. ఇతడు సామాజిక కార్యక్రమాలలో కూడా ముందు నిలిచి ప్రఖ్యాత ప్రజానాయకుడై దేశ రాజకీయాలలో బాలగంగాధర్ తిలక్కు కుడిభుజంగా పనిచేశారు. జూన్ 24, 1908 నాడు ప్రజలను రెచ్చగొడుతున్నాడన్న ఆరోపణపై తిలక్ను అరెస్టు చేసి జూలై 22న
ఆయనకు 6 సంవత్సరాలు మన దేశంలోనూ బర్మాలోనూ కారాగార శిక్ష విధించారు. బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పుపై ఇంగ్లాండులోని ప్రీవీ కౌన్సిల్కు అప్పీలు చేసుకోవడానికి ఆగస్టు 15, 1908న ఇంగ్లాండు వెళ్ళాడు కాపాడ్డే. కానీ ప్రీవీ కౌన్సిల్ వారు అతని అప్పీలును అంగీకరించలేదు. అతడు బ్రిటిష్ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ లార్డ్స్, రాజ్యసభ వంటిది, అటు తర్వాత వ్యవహారాల ప్రభుత్వ కార్యదర్శికి కూడా అప్పీలు చేసి అవన్నీ విఫలమయ్యేసరికి 2 సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ 17, 1910 నాడు మన దేశానికి తిరిగి వచ్చాడు. అందుకు అవసరమైన ఖర్చులన్నీ అతడే భరించాడు. తిలక్ను విడుదల చేయడానికి అతడు పడని శ్రమ లేదు, చెయ్యని యత్నం లేదు, పెట్టని ఖర్చు లేదు, వినియోగించని సమయం లేదు. అతడు మన దేశం చేరక మునుపే అతడి తల్లి మరణించింది. దారిలో రంగూన్ జైల్లో తిలక్ మహాశయుని కలుసుకొని సుమారు 2 సంవత్సరాలు 3 నెలలకు ఇల్లు చేరాడు కాపాడ్డే. 1 నెలలోగా అతడు షిరిడి మొదటిసారి దర్శించాడు. అంతకు కొద్ది ముందే ప్రఖ్యాత స్వరాజ్యోద్యమ నాయకుడు బిపిన్ చంద్రపాల్ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అటు తర్వాత ప్రభుత్వం నిర్బంధించదలిచిన వారి జాబితాలో కాపాడ్డే పేరు అగ్రస్థానంలో ఉన్నది. శ్రీ సాయిబాబాకు అతడు అంతకెంతో ముందు నుంచి కూడా తెలుసు, కానీ అతనికి మాత్రం సాయి గురించి ఇట్టి సమయంలోనే తెలిసింది. ఎన్నో విషమ పరిస్థితులలో సాయి తెల్ల ప్రభుత్వ అధికారుల ప్రవృత్తులను కూడా మలచి వారి బారి నుండి తన భక్తులను రక్షించుకున్న సందర్భాలెన్నింటి గురించో అతడు విన్నాడు. అట్టి సమయంలో వారిని ఆశ్రయిస్తే తనకు ఇటు ఐహికంగా రక్షణ, అటు ఆధ్యాత్మికంగా వారి ఆశీస్సులు లభించగలవని తలచాడు. కానీ అప్పుడల్లా ఎందుకనిపించిందో అసలైన కారణం అతడికేమి తెలుసు? శ్రీ సాయికి తెలుసు. తర్వాత ఒకసారి అతనితోనే సాయి, ఒకప్పుడు నేను, నీవు, బాబూసాహెబ్ జోగ్, కాకా దీక్షిత్, శ్యామా, దాదా కేల్కర్ అందరము మన గురువుగారితో కలిసి ఒక వీధి చివర జీవించాము. అందుకే ఇప్పుడు మీ అందరినీ మరలా కలుపుతున్నాను అన్నారు. ఆయనే మరొకసారి తాము కాపాడ్డే ఒకే కుటుంబానికి చెందామని, కానీ కొంతకాలానికి అతడు కుటుంబాన్ని విడిచిపోయి రాజుగారి కొలువులో ఉద్యోగానికి వెళ్ళిపోయాడని కూడా చెప్పారు. కీర్తి, ధనము, సంసార సుఖము, పదవి కోరే రాజస ప్రవృత్తి అతడికి వెనుకటి జన్మలలోనే ఉన్నదని సాయి అలా సూచించారు. అతడిని గత జన్మలోనే సాధ్యమైనంత వరకు సంస్కరించి అతడి జన్మలో యథాశక్తి దేశసేవ చేసేలా సాయి అతనిని రూపొందించారని తలచవచ్చు. అంతేకాదు, ఈ జన్మలో కూడా అతడి శక్తి మేరకు దేశసేవ చేశాక అతనికి తెల్ల ప్రభుత్వం వలన వాటిల్లనున్న ప్రమాదం నుండి రక్షించడంతో పాటు మరలా సాధ్యమైనంత మేరకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కూడా కలిగించడమే ఆయన సంకల్పం. భగవంతుని ఆజ్ఞ, నా పిలుపు లేక ఇక్కడికెవ్వరూ రాలేరు, ఎవ్వరూ తమకై తామే ఇక్కడకు రారు. నేనే అనేక మిషాలపై వారిని నా చెంతకు రప్పించుకోవాలి. పిచ్చుక కాలికి దారం కట్టి దగ్గరకు లాక్కున్నట్లు నా వాడు ఎక్కడున్నా నా దగ్గరకు లాక్కుంటాను అనేవారాయన. ఇంకొక సంగతి, ముందు ముందు ఇతనిని నిమిత్తంగా చేసుకొని బాలగంగాధర్ తిలక్ను కూడా ఆయన తమ వద్దకు రప్పించుకోవలసి ఉన్నది. ఇదంతా పాపం కాపాడ్డేకు ఎలా తెలుస్తుంది? కాపాడ్డే తాననుకున్న ప్రకారం డిసెంబర్ 5, 1910న షిరిడీ చేరాడు. అక్కడ సాయి దర్శనానికి లెక్కకు మీరిన పామర జనంతో పాటు తనవలే బాగా చదువుకున్నవారు, వివిధ స్థాయిలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా వస్తున్నారని గమనించాడు. ప్రభుత్వ ఉద్యోగాలలో వారికొచ్చిన చిక్కులను సాయి తొలగించారని తెలుసుకున్నాడు. అప్పుడు అతడు సాయి సన్నిధిలో 1 వారం రోజులు మాత్రం ఉన్నాడు. తర్వాత సాయి అనుమతితో ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ 1911లో పరిస్థితులు అతడికి, అతడి సాటివారికి మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి. కాంగ్రెస్లోని మితవాదులు
తీవ్రవాదులను వ్యతిరేకించారు. తెల్లవారి ప్రభుత్వం అది అవకాశంగా తీసుకొని తీవ్రవాదులపై మరింత కఠినంగా వ్యవహరించసాగింది. అట్టి ప్రముఖులలో కాపార్డే కూడా ఒకడు. అతడు తనకు రానున్న ప్రమాదం గుర్తించాడు. అట్టి పరిస్థితుల వలన అతడి వృత్తి కూడా కొంత దెబ్బతిన్నది. ఏ క్షణంలోనైనా ప్రభుత్వం అతనిని జైలులో పెట్టి ఏ అండమాన్ దీవులకో పంపివేయవచ్చని వెరచి పార్టీలెవ్వరూ అతనిని న్యాయవాదిగా పెట్టుకొనడం మానేశారు. అందువలన అతని రాబడి తగ్గిపోయింది. అతడి కుటుంబమంతా భయము దిగుళ్లతో కృంగిపోయారు. అతడికి కూడా మనశ్శాంతి కరువై ఆరోగ్యం దెబ్బతినసాగింది. ఎలాగో 1 సంవత్సరం ఇంటి వద్దనే వేచి చూచి ఆ ఒత్తిడి తట్టుకోలేక డిసెంబరు 6, 1911 షిరిడీ చేరాడు. కారణం, అతడు మొదటిసారి వచ్చినప్పుడే 5వ రోజున బాబా, ఇది నీ ఇల్లే, నేనిక్కడుండగా ఎవరికైనా భయమెందుకు అన్నారు. ఈసారి అతడు రాగానే కూడా ఆయన తిరిగి అలానే అన్నారు. మరి ఈ దేశానికి నిజమైన ప్రభువులు వారో తెల్లవారో వెనుక మన దేశ ప్రజలు సమిష్టిగా చేసుకున్న కర్మఫలంగా ఆనాడు తెల్లవారికి ఆధీనులుగా వలస వచ్చింది కాబోలు. మన వారిని తగు రీతిన సంస్కరించుకోవడానికి అటువంటి పరాధీనత అంతకాలం ఆవశ్యకమైంది కాబోలు. పరిస్థితులు ఎదురు తిరిగి ఒత్తిడి చేస్తే కానీ అప్పుడు కూడా కొంతవరకే ఆయన చెప్పినది వినడానికి సిద్ధమయ్యేదెవరు? కాపాడే పరిస్థితి కూడా అట్టిదే. విధిలేక రక్షణ మరియు ఊరటల కోసం అతడు షిరిడీ చేరాడే కాని సాయి ఎంతగా అభయమిచ్చినా అతడి మనస్సు మాత్రం వీలైనంత త్వరగా తిరిగి అమరావతి చేరుకొని తన వృత్తి కొనసాగించి తన జీవనం కాపాడుకోవాలని తాపత్రయపడుతుండేది. కాని అలా చేద్దామా అంటే తానెంత సమర్థుడైనా న్యాయవాది అయినా తెల్ల ప్రభుత్వం తననెప్పుడు కబలిస్తుందోనన్న భయం కూడా అతనిని వెంటాడేది. అదంతా ఎరిగిన వారు ఒక్కరే, ఆయనే సాయిబాబా. ఆయనకు ఏ క్షణంలో ఎక్కడేమి జరుగుతున్నది తెలుస్తుందని, అందరి హృదయాలు ఆయనకు తెరిచిన పుటల వంటివని తెలుసుకున్నాడు. కనుక ఆయన సన్నిధిలో ఉన్నంత వరకు తనకెట్టి ప్రమాదము ఉండజాలదని ధైర్యంగా ఉన్నాడు. శ్రీమతి మేనేజర్ చెప్పినట్లు ఆయన సన్నిధిలో కాలు పెట్టగానే ఇక మనకెట్టి భయము వాటిల్లదన్న ధైర్యం కలిగేది. కానీ ఎంతైనా కాపాడే మానవ మాత్రుడు కదా. అమరావతి నుండి న్యాయస్థానంలో తమ తరపున వాదించమని కోరుతూ ఎప్పుడు ఎవరు జాబు రాసినా తిరిగి అక్కడకు వెళ్ళి తన వృత్తిని చేపట్టాలన్న ఆకాంక్ష అతడికి తీవ్రమయ్యేది. ఒక్కొక్కసారి అతన్ని అక్కడకు తీసుకువెళ్ళడానికి అతడి బంధువులు, పార్టీలు షిరిడీ వస్తుండేవారు. అతడి బాధ చూడలేక అతడి తరపున శ్యామ బాబాను, దేవా, ఇతడిప్పుడు తిరిగి అమరావతి వెళ్ళవచ్చా అని అడిగేవాడు. అడిగినవాడు శ్యామ అయినా అడిగించేవాడు కాపాడ్డే అని ఆయనకు తెలియకుంటేగా. కానీ అతడికి ఓరిమి నేర్పి సంస్కరించే అందుకే ఆయన అతడిని రప్పించినది. భవిష్యత్తంతా ఆయనకు స్పష్టంగా తెలిసినప్పటికీ అతడెప్పుడు తిరిగి భద్రంగా అమరావతి వెళ్ళగలుగుతాడో తెలిసినప్పటికీ ఆయన పెదవి విప్పి ఒక్కసారైనా ఆ మాట మాత్రం చెప్పలేదు. అలా చెబితే అతడు ఒరిమి నేర్చుకునేటప్పుడు అతడెప్పుడు ఇంటికి వెళ్ళాలని అనుమతి కోరినా రేపు వెళ్ళు అనేవారు. వారి పరిభాషలో ఆ మాటకు వెళ్ళవద్దు అని అర్థం. అతడు మరెవరి చేతైనా అడిగిస్తే అతడు నన్ను అనుమతేమీ అడగలేదే, నీకెందుకంత ఆత్రం అనేవారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇక ఆయన అనుమతించరని నిశ్చయించుకొని అతడు అడగడం మానివేశాడు. ఒక వంక సాధ్యమైనంత తొందరగా ఇంటికి వెళ్ళాలని అనిపించినా అలా వెళ్ళడం వలన తనకు తెల్లవారి ప్రభుత్వం నుండి ఆపద కలగకుండా రక్షించడానికే ఆయనలా తనను నిలిపివేస్తున్నారని అతడికి తెలుసు కనుక తన మనస్సును సమాధానపరుచుకునేవాడు. ఇది కూడా ఒక విధంగా విశ్వాసంతో కూడిన ఓరిమి నేర్చుకొనడమే. కానీ అతనిని తెల్ల ప్రభుత్వం బారి నుండి రక్షించడం మాత్రమే బాబా ధ్యేయం కాదు. దానిని అవకాశంగా తీసుకొని అతనిలో ఆధ్యాత్మికమైన పరివర్తన తీసుకురావడం వారు అభిమతం. కేవలం దానికోసమే
అతనిని రక్షించడం జరిగిందని చెప్పవచ్చు. అది అతడికి ఎంతవరకు సాధ్యమో అంతవరకు అతనిలో పరివర్తన కలిగాక అతడి పట్ల దేశ పరిపాలకుల మనోభావం మార్పు చేసి అతనిని తిరిగి ఇంటికి పంపారు. అతడు ఆయన సన్నిధిలో ఉన్నంతకాలం మారుమూల కుగ్రామమైన షిరిడీలో తలదాచుకోవడం వలన గాని తన ప్రయోజకత్వంతో గాని రక్షింపబడలేదు. దేశమంతటిని నిరంకుశగా పాలిస్తున్న తెల్లవారి ప్రభుత్వానికి ఏదో సాకు చూపి అతనిని నిర్బంధించడం పెద్ద పని కాదు. కేవలం సాయియే వారికట్టి బుద్ధి పుట్టకుండా చూచారని, వారికలాంటి బుద్ధి పుట్టినా దాన్ని తొలగిస్తూ వచ్చారని ఆయనయే సూచించారు. డిసెంబర్ 29, 1911 వారన్న మాటలు అతడు డైరీలో ఇలా రాసుకున్నాడు. గవర్నరు నా మీదకు ఒక బరిస తీసుకొచ్చాడని, ఆయన అతనితో పెనుకలాడి తోలివేశారని, చివరికెలాగో అతడికి నచ్చజెప్పి వెనకకు పంపివేశారని ఈరోజు బాబా నా భార్యతో అన్నారు. ఆయన మాటలు పరిభాషతో నిండి ఉండడం వలన వాటిని వివరించడం కష్టం. చివరి వాక్యమలా రాసి తప్పుకున్నాడనే గాని అసలు విషయం అతడికి బాగా తెలుసు. కానీ నాటి పరిస్థితుల దృష్ట్యా అతడు వివరించలేకపోయాడు. బాబా చెప్పినట్లే నాటితో ప్రభుత్వం యొక్క వైఖరిలో మార్పు వచ్చింది. బాలగంగాధర తిలక్కు కారాగార శిక్ష విధించినందుకే ప్రజలు రెచ్చిపోయున్నారని, కాపాడ్డే వంటి మరికొంతమంది నాయకులను కూడా శిక్షిస్తే ప్రజలు తిరగబడతారన్న భయం ప్రభుత్వానికి కలిగింది. కనుక ఇతనిని వెతికి వెంటాడి శిక్షించాలన్న తలంపు ప్రభుత్వం విడిచిపెట్టింది. కొంతకాలం అట్టివేవీ చేయకుంటే ప్రజల ఉద్రేకం చల్లబడగలదని అధికారులకు స్ఫురించింది. అంతవరకు అతడికి ఆ విషయం చెప్పకుండా అతని ఆతృతతో సాయి చెలగాటమాడేవారు. ఒకరోజు అతడు నమస్కరించగానే ప్రక్కవారితో ఇతడు పారిపోవాలని చూస్తున్నాడు అని చెప్పారు బాబా. అప్పుడక్కడున్న భక్తులందరినీ పంపివేసి ఏకాంతంలో అతడికి హితం చెప్పి ఆయన స్థిమితపరిచారు. కానీ అతనిని పరీక్షించడానిక అన్నట్లు మరునాడే కాపాడ్డేను అమరావతి తీసుకెళ్లడానికి అతని కుమారుడొచ్చాడు. కాపాడ్డే ఇంటికి రానందువలన ఇంటి ఖర్చులకు తగిన ఆదాయం లేనందువలన ఇంటి వద్ద ఇబ్బందిగా ఉన్నదని చెప్పాడు. ఆ మరురోజు అతని కుమారుడు గోపాలరావు అను మరొకరితో కలిసి బాబా వద్దకొచ్చి కాపాడ్డేను ఇంటికి తీసుకెళ్లడానికి బాబాని అనుమతి కోరాడు. మొదట బాబా అనుమతించారు. కానీ వారు సామానంతా సర్దుకున్నాక, అంటే కాపాడ్డే ఆశలు పెంచుకున్నాక ఆయన మరలా తమ అనుమతి రద్దు చేశారు. అప్పుడు అతని ఆవేదన చూడలేక శ్యామ వచ్చి బాబా అనుమతి కోరాడు. అప్పుడు ఆయన అతడికి అమరావతి, షిరిడీ కూడా స్వస్థనాలే, అతడెక్కడైనా ఉండవచ్చు అన్నారు. శ్యామకు కొంత ఆశ జనించింది. కానీ మరుక్షణమే ఆయన అతడిక ఏనాటికి అమరావతి తిరిగి వెళ్ళకపోవచ్చు అన్నారు. అప్పటికి వారిద్దరి ఆశలు అడియాశలయ్యాయి. కొద్ది రోజుల తర్వాత శ్యామ మరొకసారి ఆయనతో ఆ విషయం ప్రస్తావించారు. సాయిక వారితో చెలగాట మాడదల్చక కాపాడ్డే తిరిగి అమరావతి వెళ్ళడానికి పరిస్థితులింకా అనుకూలంగా లేవు అన్నారు. ఆధ్యాత్మ విద్యతో కాపాడ్డేకు పరిచయం లేకపోలేదు. అతడెన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చక్కగా చదువుకున్నాడు. నిత్యము శ్రద్ధగా పూజ చేసుకునేవాడు. పురాణ శ్రవణము, భజన, కీర్తనలు చేసేవాడు. అయినప్పటికీ అతనిలోని తీవ్రమైన లోకవాసన అతని ఆత్మవికాసానికి అంతరాయమైంది. అతడు సంస్కృతము, మరాఠీ భాషలలో పండితుడు అయినప్పటికీ సాయి సన్నిధిలో పవిత్ర గ్రంథాలు మాత్రమే చదువుకునే బదులు దినపత్రికలు కూడా ఆసక్తితో చదివేవాడు. కొత్తగా వచ్చిన భక్తులతో కబుర్లు చెబుతుండేవాడు. అటు తర్వాత మరాఠీ భాషలోని పరమామృతము అను ఆధ్యాత్మిక గ్రంథం చదివేవాడు. సంస్కృతంలోని వేదాంత పంచదశి, యోగ వాసిష్టం, ఏకనాథుని రచనలు, దాసబోధ చదువుతుండేవాడు. వాడాలో కూర్చొని ఉపాసనీ బాబా, దాదా కేల్కర్, బాపూసాహెబ్ జోగ్, నానా చందోర్కర్, వైద్య, దేవ్, బాలక్రామ్ మాన్కర్ మొదలైన వారితో కూర్చొని బాబా లీలల గురించి మాట్లాడుకునేవాడు. సద్గ్రంథాలలో అతడికి గల పాండిత్యం ఎంతో ఎక్కువ. ఉపాసనీ బాబా వంటి
పండితుడు కూడా ఇతనిని తన గురువని భావించేవాడు. అయినప్పటికీ సాయి పట్ల భక్తి శ్రద్ధలలోనూ శరణాగతిలోనూ కాకా దీక్షిత్తో ఇతడెన్నడూ సమానంగా లేడు. కారణం, ఒక వంక ఆధ్యాత్మిక గ్రంథాలలో పాండిత్యం అతనికెంత ఉన్నా, దేశసేవ ఎంతగా చేస్తున్నా, వ్యక్తిగతమైన సుఖ సంతోషాల పట్ల, పరువు ప్రతిష్టల పట్ల అతడికి తీవ్రమైన వ్యామోహం ఉండేది. అతడు సాయిని సేవించినది ప్రధానంగా వాటి కోసమే. అప్పుడప్పుడు బాబాలోని అపారమైన ఆధ్యాత్మిక శక్తిని గుర్తించి ఎంతో ముగ్ధుడవుతుండేవాడు. అనేకసార్లు ఆయన అతనిపై యోగ దృష్టి సారించారని, అటు తర్వాత కొన్ని గంటల సేపు తాను అద్భుతమైన శాంతిని అనుభవించానని తన డైరీలో రాసుకున్నాడు. ఆయన సర్వసమర్థులని, షిరిడీలో ఉన్నంత వరకు తనకెట్టి భయమూ లేదని అతడికి దృఢంగా తెలుసు. ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన గ్రంథానికి తొలి పలకులో దైవమంటే తనకున్న భావానికి బాబా ఎంతో సన్నిహితంగా ఉన్నారని కూడా రాశారు. అయినప్పటికీ హృదయం విప్పి ఆయన మహిమను కీర్తించడానికి అతనికి ఆత్మాభిమానం అడ్డమొచ్చేది. వారి మహిమను చవిచూచిన సందర్భాలను కూడా తన డైరీలో ఎంతో ముక్తసరిగా తటస్థంగా మాత్రమే రాసుకున్నాడు. డిసెంబర్ 1911 నుండి షిరిడీలో 3 మాసాలు ప్లేగు వ్యాధి చెలరేగింది. ఒక రోజున బాబా ఎవరిని తిడుతున్నారో తెలియకుండా నిష్కారణంగా తిట్టి తాను కాపాడ్డేను, అతని కుమారుడు బల్వంత్ను రక్షించామని చెప్పారు. తర్వాత కొద్ది రోజులకే కాపాడ్డే కుమారుడు బల్వంత్ కూడా 3 వారాలు తీవ్రమైన జ్వరము, ఒంటి మీద ప్లేగు బొబ్బులు వచ్చాయి. అప్పుడు కాపాడ్డే భార్య కన్నీటితో పిల్లవానిని అమరావతిలోని స్వగృహానికి తీసుకువెళ్లడానికి అనుమతి కోరింది. కానీ బాబా అనుమతించలేదు. ఆయన మరలా సాయంత్రం లేండీకి వెళ్ళి వస్తున్నారు. వాడా వద్ద ఆమె బాబాను దర్శించి ఆయన పాదాలు పట్టుకొని కన్నీటితో తన బాధ చెప్పుకున్నది. తాను షిరిడీ వచ్చింది తన బిడ్డను బలి చేసుకోవడానికేనా అని అడిగింది. బల్వంత్ పరిస్థితిని గురించి విని ఆయన ఎంతో లాలనగా, ఆకాశంలో మబ్బులు కమ్మాయి, మబ్బులు బ్రద్దలై వర్షించాక ఆకాశం స్వచ్ఛమవుతుంది, భయం ఎందుకు అని చెప్పి తమ కఫ్ని నడుము పైకెత్తి తమ ఒంటి మీదనున్న కోడి గుడ్లంత ప్లేగు బొబ్బలు 4 చూపి, చూడు తల్లి, నీ బాధంతా నా పైకి తీసుకున్నాను అన్నారు. ఆ చిత్రం చూచి అందరూ ఆ దివ్యలీలకు ఆశ్చర్యపోయారు. త్వరలో బల్వంత్కు, సాయికి కూడా జబ్బు తగ్గిపోయింది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఒక భక్తుడు బాబాకు తన కుమారుని ద్వారా 500 రూపాయలు దక్షిణ పంపాడు. బాబా దానిని స్వీకరించగానే ఆ జ్వరం ఆయనకు ఆవహించి తక్షణమే రోగికి తగ్గిపోయింది. ఇటువంటి సన్నివేశాలెన్నో కాపాడ్డే కూడా చూచాడు, విన్నాడు. కానీ భక్తితో పరవశించలేకపోయాడు. బల్వంత్కు జబ్బు చేయబోతున్నదని తెలిసిన బాబా అది ఏ విధంగానూ ప్రమాదించకుండా ఎలా కాపాడారోనన్న విషయం కృతజ్ఞతతో తన డైరీలో కూడా వివరంగా రాసుకోలేకపోయాడు. కాపాడ్డే హృదయాన్ని చూరగొనవలసిన సన్నివేశాలింకెన్నో ఉన్నాయి. అతనికి తన భార్యపై చెప్పలేనంత మమకారం. ఆమె పూర్వపుణ్యంను అనుసరించి సాయి కూడా ఆమెనెంతో ఆదరంగా చూచేవారు. ఒకరోజు ఎందరు భక్తులు నివేదనలు సమర్పించినా బాబా వాటిని తాకనైనా తాకలేదు. శ్రీమతి కాపాడ్డే నైవేద్యం తీసుకురాగానే ఆయనెంతో ప్రీతితో లేచి నిలబడి కఫ్నీ చేతులు పైకి ముడుచుకొని తాము మామూలుగా భోజనం చేసే స్థానంలోకొచ్చి కూర్చున్నారు. వెంటనే ఆమె అక్కడుంచిన పళ్ళెం తమ ముందుకు లాక్కొని దానిపై కప్పి ఉంచిన వస్త్రం తొలగించి వెంటనే ఆరగించనారంభించారు. అట్టి పక్షపాతానికి కారణమేమని శ్యామ అడిగితే, వెనుక ఒక జన్మలో ఈమె ఒక వైశ్యునికి చెందిన గోవు. అప్పుడు నాకామె సమృద్ధిగా పాలిచ్చింది. తర్వాత ఆమె ఒక తోటమాలి కూతురుగాను, అటుపై ఒక క్షత్రియుని కూతురుగాను, అటుపై ఒక బ్రాహ్మణుని కూతురుగాను జన్మించింది. ఎంతో కాలానికి ఆమెను తిరిగి చూస్తున్నాను. అందుకే ఆమె సమర్పించే నివేదన అంత మధురంగా ఉన్నది అన్నారు బాబా. ఆయన భోజనం ముగించి చేతులు నోరు కడుక్కొని తృప్తిగా త్రేంచి తిరిగి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు ఆమె ఆయనకు నమస్కరించి
ఆయన పాదాలొత్తసాగింది. అప్పుడు బాబా ఆమె క్షేమ సమాచారాలు విచారిస్తూ తమ పాదాలొత్తుతున్న ఆమె చేతులను ఆయన తిరిగి పిసకసాగారు. దైవము, భక్తురాలు పరస్పరం ప్రేమతో చేసుకుంటున్న ఆ సేవను చూచి శ్యామ ఎంతో ఆనందించి, ఓరి భగవంతుడా, ఇదెక్కడి లీలా? ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమ వాత్సల్యము చూస్తుంటే నాకు ఆశ్చర్యమేస్తుంది అన్నాడు. అప్పుడు ఆమెతో బాబా ఎల్లప్పుడూ రాజారాం రాజారాం అనుకుంటూ ఉండు, నీ చిత్తం ప్రశాంతమై ఎంతో మేలు జరుగుతుంది అన్నారు. ఈ విషయమై సాయి శరణానందులు తమ వ్యాసంలో ఇలా రాశారు. బాబా ఊది ఇచ్చేటప్పుడు కానీ, లేక తమ పాదాలు తాకనిచ్చినప్పుడు కానీ, ఒత్తనిచ్చినప్పుడు కానీ వారిని స్పృశించే భాగ్యం భక్తులకు లభించేది. కానీ ఆయన మాత్రం తమను తాకే అవకాశం ప్రతివారికి ఇచ్చేవారు కాదు. తామేదైనా బోధించదలుచుకున్నప్పుడు ఆ భక్తుని భావాన్ని, విశ్వాసాన్ని అనుసరించి తమను తాకనిచ్చేవారు. ఒక్కొక్కప్పుడు అభ్యంతరం కూడా చెప్పేవారు. శ్రీమతి కాపాడ్డేకు రాజారాం అనే నామం జపించమని చెప్పేటప్పుడు అలాగే జరిగింది. సాయం సమయాలలో స్త్రీలెవ్వరూ మసీదులో ప్రవేశించరాదన్న నియమం ఉన్నప్పటికీ ఆమెను ఆయన మసీదులోనికి రానిచ్చారు. ఆమె తెచ్చిన నైవేద్యం ఆరగించాక ఆమె తన కాళ్ళు పిసకటానికి వీలుగా కాళ్ళు చాచుకొనడమే కాక ఆయన తిరిగి ఆమె చేతులు పిసికారు కూడా. ఆమె పట్ల వారికి గల ప్రత్యేకమైన అనుగ్రహానికి ఇదొక నిదర్శనం. సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు గల న్యాయవాదినన్న ఆత్మాభిమానం అతడికి వారి సన్నిధిలో కూడా పలుచబడలేదు. ఒకరోజు అతని భార్య బాబా చెంత కూర్చొని ఉన్నది. అప్పటికి అతడి వృత్తి దెబ్బతినడం వలన రాబడి తగ్గి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. అప్పుడు దీక్షిత్ ఆమెకు 200 రూపాయలు ఇవ్వాలని బాబా చెప్పారు. ఆ సంగతి తెలిసి కాపాడ్డే ఎంతగానో కృంగిపోయాడు. ఒక సాటి న్యాయవాది నుండి ఆర్థిక సహాయం పొందవలసిన దుర్గతి తనకు పట్టినందుకు అతడెంతో బాధపడిపోయాడు. నిజానికి అతడికి అప్పుడట్టి అవసరం కూడా ఉన్నది. అయినప్పటికీ బాబా చెప్పినది మాత్రం సామాన్యమైన డబ్బు గురించి కాదని, పేదరికాన్ని, ఒరిమిని నేర్చుకొని అభిమానం విడిచిపెట్టాలని అతడికి తర్వాత తెలిసింది. సరిగ్గా అటువంటి పరిస్థితులలోనే కాకాసాహెబ్ దీక్షిత్ అటువంటి నిరాహంకారం అలవర్చుకొని ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించినది అతడు ప్రత్యక్షంగా చూచాడు కూడా. కాకాసాహెబ్ జీవితంలో కొత్త అధ్యాయం ఆరంభమైనదని, అతని అంతరంగంలో నెలకొన్న శాంతి అతని ముఖవచ్చస్సులోనే ప్రకటమవుతున్నదని కూడా కాపాడ్డే తన డైరీలో రాసుకున్నాడు. వెనుక మరెట్టి ఆలంబనము లేకున్నా మెజిస్ట్రేట్ పదవి వంటిది కూడా పరిత్యజించి సాయి సన్నిధిలో నిలిచిన బాలాసాహెబ్ బాటే ముఖంలో కూడా అటువంటి శాంతే ప్రకటమవుతున్నదని కూడా రాశాడు. కానీ అట్టిది తాను కూడా పొందడానికైనా తన అభిమానము, ఆశ విడువాలని కాపాడ్డేకు అనిపించలేదు. బాబా ఎన్నోసార్లు అతనికి హితం కూడా చెప్పారు. నన్ను ఈరోజు బాబా తమ వద్ద కూర్చోబెట్టుకొని మిగిలిన అందర్నీ పంపివేసి కన్న తండ్రి వలె ఎంతో ప్రేమతో నాకు హితం బోధించారు అని రాసుకున్నాడతడు. సాయి సన్నిధిలో 1911లో కొన్ని మాసాలు నివసించే భాగ్యం కలిగిన దాదాసాహెబ్ కాపాడ్డే తన షిరిడీ డైరీలో ఇలా రాశాడు. డిసెంబర్ 30, 1911 ఉదయం నేను రామాయణము చదువుకొని భాగవత శ్రవణము చేసి చీకటి పడేందుకు కొంచెము ముందు సాయి మహారాజును దర్శించాను. ఆయన నన్నెంతగానో ఆదరించి పేరు పెట్టి పిలిచి ఒరిమి ఎంతటి సుగుణమో నా హృదయానికి హత్తుకునేలాగా ఒక చక్కని నీతి కథ చెప్పారు. ఒకసారి ఆయన తమ దేశ పర్యటనలో ఔరంగాబాదు చేరారుట. అక్కడ ఒక మసీదు దగ్గర చాలా ఎత్తైన చింత చెట్టు ఉన్నదట. ఆ మసీదులో ఒక ఫకీరు కూర్చొని ఉన్నారు. ఆయన మొదట మసీదులో ప్రవేశించడానికి సాయికి అనుమతి ఇవ్వలేదట. చివరకు ఎలాగో అంగీకరించాడు. ఆ ఫకీరు తనకు ఒక వృద్ధురాలు ప్రతిరోజు మధ్యాహ్నం సమర్పించే రొట్టె ముక్క మాత్రమే తిని జీవించేవాడు. అప్పుడు సాయి ఆ ఫకీరు కొరకు తామే భిక్ష చేసుకొస్తామని హామీ ఇచ్చి అలానే చేసి 12 సంవత్సరాల పాటు పుష్కలంగా ఆ ఫకీరుకు భిక్షనంద చేసేవారుట.
అటు తర్వాత సాయి ఆ చోటు విడచి వెళ్ళదలిచారట. చివరకు వీడ్గోలు సమయంలో ఆ వృద్ధ ఫకీరు కంటతడి పెట్టారుట. సాయి వారిని ఎంతో అనునయంతో ఓదార్చవలసి వచ్చినదంట. మరలా 4 సంవత్సరాల తర్వాత సాయి ఆయనను చూడబోయారుట. అప్పటికి ఆ వృద్ధ ఫకీరు కులాసాగా ఉన్నారుట. ఆ తర్వాత ఆయన కొద్ది సంవత్సరాల కిందట షిరిడీ వచ్చి చావడిలో బస చేశారట. అప్పుడు వారిని సాయి తల్లిలా ప్రేమగా ఆదరించారుట. ఆయన చెప్పిన దానిని బట్టి చూస్తే సాయి 12 సంవత్సరాలు ఆ ఫకీరు వద్దనున్నప్పుడు ఔరంగాబాదులో ఆయనకు ఆధ్యాత్మిక శిక్షనిచ్చి పరిపూర్ణని చేసినట్లు తోస్తుంది అని అతడే రాసుకున్నాడు. అతని భార్యను బాబా అజీబాయి అంటే ముసలమ్మ అని వ్యవహరించేవారు. సుమారు 58 సంవత్సరాలు వయస్సు గల్ల అతడింకా దాంపత్య సుఖాన్ని కోరడం తగదని వారి భావం. ఇట్టి హితబోధకు తోడు అతడికి ఆధ్యాత్మిక అనుభూతులు కూడా ప్రసాదించారు. ఆయన యోగ దృష్టి ప్రసాదించినప్పుడు అది తనను ఆనంద సాగరంలో ముంచివేసిందని అతడెన్నోసార్లు డైరీలో రాసుకున్నాడు కూడా. అంటే అతడికి వృత్తిలో ఎంత లాభం వచ్చినా, ప్రజానాయకుడిగా ఎంత కీర్తి మన్నన లభించినా కల్గని ఆనందం అప్పుడు అతనికి అనుభవమైందన్నమాట. అవన్నీ కేవలం బాహ్యమైన కారణాల వలన లభించిన సంతోషాలే. కానీ సాయి ప్రసాదించినది నిజమైన ఆనందం తన హృదయాంతరాలంలోనే ఉన్నదన్న గుర్తింపు. ఒకరోజు అతడు తన సమయమంతా తమ మిత్రులకు జాబులు రాసుకోవడంలో గడిపాడు. తర్వాత సాయుని దర్శించినప్పుడు ఆయన, పగలంతా ఏం చేస్తున్నావు అని ఎత్తి పొడుపుగా ప్రశ్నించారు. తన మిత్రులకు జాబు రాస్తున్నానన్నాడు కాపాడ్డే. బాబా ఎగతాళిగా నవ్వి, ఇంకా నయం, కనీసం నీ చేతులకైనా పని చెప్పావు అన్నారు. ఆ మాట అతనికి చీమ కుట్టినట్లయినా అనిపించలేదు. మరో రోజు కూడా అతడు చాలాసేపు జాబులు రాసుకొని తర్వాత నిద్రపోయాడు. బాబాకు ఆరతి జరిగే సమయాలలోనూ, మిగిలిన భక్తులందరూ సద్గ్రంథ శ్రవణం చేసే సమయాలలోనూ కూడా అతడు గాఢంగా నిద్రపోతుండేవాడు. దృఢమైన ఆరోగ్యం గల అతడికది తగదని బాబా ఎన్నో రీతులా సూచించారు. ఒకరోజు ఆరతికి అందరూ మసీదు చేరారు. కాపాడ్డే నిద్రపోతున్నాడని, ఎవరెంత లేపినా అతడు లేవలేదని ఒకరు బాబాతో చెప్పారు. అతనిని నేనే నిద్రలేపుతాను అన్నారు బాబా. కొద్దిసేపటికే అతడికి చిత్రంగా మేల్కోవచ్చి ఆరతికి హాజరయ్యాడు. అటు తర్వాత అంతచేటు నిద్రపోవడం తగదని ఆయన చెప్పారు కూడా. అయినా అతడు వారి మాటనంతగా పట్టించుకోలేదు. లౌకికమైన సంపదలు అశాశ్వతములని ఆయన ఎన్నో రీతులా అతడికి తెలుపజూచారు. ఫిబ్రవరి 13, 1911 కాకా దీక్షిత్ ఒక ఆవును తోలించుకున్నాడు. సాయి దానిని కాపాడ్డేకు చూపి, ఇది కాకా దీక్షిత్కు చెందిన ఆవు, అంతకుముందు అది మహల్సాపతిది, నిజానికది ఎవరిదో అల్లాకే ఎరుక అన్నారు. అంతేకాదు, సిరి సంపదలపై వ్యామోహం ఎంత ప్రమాదకరమో కూడా అతడికి సూచించారు. ఒకరోజు తమ గత జన్మల గురించి మాట్లాడుతూ, అప్పుడు నా తండ్రి ఎంతో శ్రీమంతుడు, అప్పుడు నాకాయనతోటి భేదం వచ్చి ఆయనను విడిచి వెళ్ళిపోయాను. దారిలో నాకొక నిధి దొరికింది. దానిపై మక్కువ పెంచుకొని ఎక్కువ సమయం దాని గురించే పట్టించుకునేవాడిని. అందువలన నేనొక పాముగా మారిపోయాను. దానిని విడిచిపెట్టాకనే నాకు మళ్ళీ మానవాకృతి లభించింది అని చెప్పారు. భగవంతుడిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు అని కూడా ఆయన ఎన్నోసార్లు అన్నారు. ప్రాపంచికమైన కోరికలకు అంతు ఉండదని, మనమెంత ఆశించినా మనకు ప్రాప్తమున్నదే లభిస్తుందని కూడా సూచించారు. ఒక రోజున ఓ పండు అతనికి చూపి, ఇది ఎన్ని పండ్లను ఉత్పత్తి చేయగలదు అన్నారు బాబా. అందులో ఉన్న విత్తనాల సంఖ్యకు కొన్ని వేల రెట్లు అధికంగా ఉత్పత్తి చేయగలదని అతను అన్నాడు. బాబా నవ్వి, కాదు, దానికి తగిన ధర్మాలు దానికి ఉన్నాయి అన్నారు. అంటే మానవుని ఆశలు నెరవేరడంలో కూడా కర్మసూత్రమని ధర్మాన్ననుసరించే జరుగుతుందని గుర్తించి వాటి పట్ల వివేకి నిర్లిప్తుడవ్వడం నేర్చుకోవాలని, ఆశలు పెంచుకోరాదని, సుఖదుఖాలను అతిక్రమించాలని వారి భావం. ఇలాంటిదే సరిగ్గా జనవరి 17, 1912 జరిగింది. బాబా ఎంతో మధురమైన చిరునవ్వు ఒలికించారు. దానిని ఒక్కసారైనా చూడ్డానికి షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా ఉండవచ్చు. నేను పరవశించిపోయి పిచ్చివానిలా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాను అని కూడా అతడు రాసుకున్నాడు. ఆ రోజునే బాబా మౌనంగా తనకేవో సూచనలు చేశారని,
అవి తనకు ఆ క్షణంలో అర్థం కాకపోయినా కొద్ది గంటల తర్వాత ఆరతి సమయంలో అర్థమయ్యాయని రాసుకున్నాడు. మరొకప్పుడు సాయి తాము తాగుతున్న చిలిం తనకి అందించారని, తన మనస్సును వేధిస్తున్న చిక్కు సమస్యలన్నీ దానిని తాను పీల్చగానే సమసిపోయానని కూడా రాశాడు. ఇవన్నీ మరచి మార్చి 15న ఎంతో సంతోషంగా షిరిడీ విడిచి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఆ విషయమై అతడు తన డైరీలో ఇలా రాసుకున్నాడు. మార్చి 12 మేమీ రోజే పంచదశి పాఠం పూర్తి చేసుకొని 2 దానిమ్మ పళ్ళు నివేదించుకున్నాము. అమరావతి నుండి బాబా పాలేకర్ కాపాడ్డే వద్ద పనిచేస్తున్న న్యాయవాది వచ్చి అక్కడ నా కుటుంబం యొక్క పరిస్థితులేమీ బాగాలేవని చెప్పాడు. మార్చి 13 నన్ను రేపు గాని లేక ఎల్లుండి కానీ ఇంటికి తీసుకెళ్లడానికి సాయిబాబా వద్ద పాలేకర్ అనుమతి సంపాదించాడు. మార్చి 15 నేను పాలేకర్ దీక్షిత్ కలిసి మసీదుకెళ్ళాము. నేను అమరావతి వెళ్లడం గురించి దీక్షిత్ ప్రస్తావించాడు. బాబా అనుమతించాక నేను బసకు వచ్చి సామాన్లు సర్దమని నా భార్యతో చెప్పాను. ఆమె మాత్రం భీష్మ బంధువులతో పాటు ఇక్కడే ఉండిపోతుంది. మధ్యాహ్నం భోజనమయ్యాక నేను పాలేకర్ కలిసి సాయిబాబా దర్శనానికి వెళ్ళాము. గ్రామం యొక్క గేటు వద్ద ఆయన కనిపించారు. వారి ఆదేశం ప్రకారం మేము మసీదుకు వెళ్ళి ఊదీ తెచ్చి వారికిచ్చి వారి చేతి మీదుగా తీసుకున్నాము. ఆయనే అల్లా బలా కరేగా, భగవంతుడు మేలు చేస్తాడు అని మమ్మ ఆశీర్వదించి మమ్మల్ని వెంటనే బయలుదేరి వెళ్ళమన్నారు. మేము సాయంత్రం 7 గంటల్లో రైల్లో కోపార్గావ్ నుండి మన్మాడ్ చేరాము. ఆ పక్క ప్లాట్ఫారం మీద మేమెక్కవలసిన ప్యాసింజర్ బండి సిద్ధంగా ఉన్నది. పాలేకర్ను మా ఇద్దరికి టికెట్లు తెమ్మని పంపాను. కానీ అతడు తెచ్చే లోపలే రైలు బయలుదేరింది. టికెట్ కలెక్టర్ మా పెట్టెలోనే ఉంటే అతడికి పరిస్థితి వివరించాను. అతడు నన్ను భూసావ్లలో దిగి పాలేకర్ను కలుపుకొని సాగిపోమ్మన్నాడు. నేను ఈ క్షణంలో ఇక్కడ భూసావల్ స్టేషన్లో పాలేకర్ కోసం ఎదురు చూస్తున్నాను. నా దగ్గర టికెట్ కానీ కించిత్తైనా డబ్బు కానీ లేదు. కాపాడ్డే మార్చి 16న అమరావతి చేరాక షిరిడీ విడవడం వలన తానెంతటి అదృష్టం కోల్పోయినది కొంతవరకు గుర్తించాడు. మార్చి 18న తన డైరీలో ఇలా రాసుకున్నాడు. షిరిడీలో ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ లేనే లేదు. నేను కోల్పోయినదెంతటిదో నాకు తెలుస్తున్నది. నేను షిరిడీలో లాగే తెల్లవారుజామున నిద్ర లేవాలనుకుంటాను, కానీ అలా చెయ్యలేకున్నాను. అందువలన ఉదయమే స్తోత్రాలు చదువుకొనడం ఎంతో కష్టమవుతున్నది. అటు తర్వాత అతడు డిసెంబర్ 29, 1917న షిరిడీ దర్శించిన వివరం ఇలా రాశాడు. నేను కోపార్గం నుండి టాంగా మీద బయలుదేరి ఉదయం 9 గంటలకు షిరిడీ చేరాను. దారిలో ఎన్నో ప్రమాదాలున్నాయి. నా భార్య బిడ్డలప్పటికే షిరిడీ చేరారు. నేను మసీదుకు వెళ్ళి సాయిబాబాకు నమస్కరించాను. నేనా రోజు పూజలో మేర్చల్ నెమలిపించపు విసనకర్ర పట్టుకున్నాను. బాపూసాహెబ్ బూటి, కాకా దీక్షిత్, బాలాబాటే మొదలైన పాత మిత్రులందరూ ఇక్కడున్నారు. రోజంతా ఎంతో సంతోషంగా గడిచింది. డిసెంబర్ 30 ఈ రోజు నేను పూజ చేసుకొని నైవేద్యం పంచాను. ఆ ప్రసాదానికి దాదాపు 100 మంది వచ్చారు. ఇవాళ భోజనం ఎంతో బాగున్నది. అది అయ్యేసరికి సాయంత్రం సుమారు 4 గంటలయ్యింది. బూటీ నిర్మిస్తున్న వాడ కట్టుబడి బాగానే సాగుతుంది. ఈ రోజు చావడి ఉత్సవం జరిగింది. ఈ రోజు కూడా నేను మేర్చల్ పట్టుకొని నించున్నాను. డిసెంబర్ 31 ఈ రోజు భోజనం అయ్యాక మాధవరావు దేశ్పాండేతో కలిసి వెళ్ళి ఎట్టి ఇబ్బంది లేకనే తిరుగు ప్రయాణం అవ్వడానికి అనుమతి సంపాదించుకున్నాను. నా భార్య మనుతాయి, మా పిల్లలు ఇక్కడే ఉంటారు. మార్చి 1918లో కాపాడ్డే మరొకసారి షిరిడీ వచ్చాడు, కానీ ఆ తేదీలు మాత్రం అతని డైరీలో లేవు. కారణం అతడు స్వయం పాలన హోం రూల్ కోరడానికి కాంగ్రెస్ ప్రతినిధి వర్గంతో పాటు ఇంగ్లాండ్ వెళ్ళవలసి ఉన్నది. ఆ సందర్భంగా అతడు ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు సర్ శంకర్ నాయర్ను కలుసుకున్నాడు. ఈ శంకరన్ నాయర్ 1897లో అమరావతిలో నిర్వహింపబడిన వార్షిక కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించాడు. అప్పుడు అతడు ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా ఉన్నాడు. సుమారు 1918 ప్రాంతంలో భారతదేశ వైస్రాయి యొక్క కార్యాచరణ సమితితో నాయర్ సభ్యుడిగా చేరాడు. తాను చేసిన పని మంచిదో కాదోనన్న సందేహం కలిగి ఆ విషయంలో సాయి తననెలా ఆదేశిస్తారో విచారించమని కాపాడ్డేను కోరాడు.
ఈ విషయమై కాపాడ్డే తన డైరీలో ఇలా రాశాడు. శంకరన్ నాయర్ను కలుసుకున్నాను. అతడెంతో సంతోషించి చాలాసేపు నాతో మాట్లాడుతూ కూర్చున్నాడు. తన తరపున సాయి మహారాజ్ను ఈ క్రింది విషయాలను అడిగి తెలుసుకోమన్నారు. తాను ఆ పదవిలో కొనసాగడం మంచిదేనా, లేక ఆధ్యాత్మికంగా తానేమైనా పొరపాటు చేస్తుంటే సాయి మహారాజ్ తనను సరియైన మార్గంలో పెడతారా? నేను ఈ విషయాల గురించి సాయి మహారాజ్ను అడిగి వారేమి చెబుతారో అతనికి రాస్తానని మాట ఇచ్చాడు. అయితే ఆ విషయమై సాయి ఏమన్నారో మాత్రం మనకు తెలియదు. నాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అతడు ఆ డైరీలో ఏమీ రాయక రహస్యంగా ఉంచాడు. ఇంతకు ముందు గమనించినట్లు కాకా దీక్షిత్, బాలక్రామాన్కర్ల పూర్వజన్మ సంస్కారం ఒకలాగా ఉంటే కాపాడ్డే సంస్కారం మరొకలాగా ఉన్నది. ఇతడు నిస్వార్థమైన దేశసేవనే సాధనగా కొనసాగించి తన కర్తవ్యం పూర్తయ్యేలోగా అట్టి త్యాగాగ్నిలో తనలోని ఇతర వాసనలను నశింపచేసుకోవడానికి ప్రయత్నించాలని సాయి భావం. ఆ మార్గంలో మరింత ముందుకు వెళ్ళిన వారే బాలగంగాధర్ తిలక్. అంటే కాపాడ్డే చేత నిష్క్రామకర్మ చేయించారు సాయి. తమ ప్రత్యక్ష సన్నిధిలో అతడు తొలగించుకోలేకపోయిన వాసనలను అతడట్టి కర్మయోగంతో జయించాలి. అందుకే బాబాను మరింత శ్రద్ధగా సేవించుకున్న వారందరికీ వారి మహాసమాధి తర్వాత కూడా ఆయన కృప ఎన్నోసార్లు బలంగా అనుభవమవుతున్నా అతడికి మాత్రం ఎట్టి అనుభవాలేవి కలిగినట్లు ఒక్క సూచన కూడా లేదు. బాలగంగాధర తిలక్ వంటి ప్రజానాయకుణ్ణి ఆ సద్గురు సన్నిధికి తీసుకురావడానికి మాత్రమే అతడు బాబాకు ఎక్కువగా ఉపయోగపడ్డట్లు తోస్తుంది. అతడి కంటే తిలక్ మహాశయుడే ఆ ఒక్క దర్శనం చేత ఎక్కువ మేలు పొందినట్లు తోస్తుంది. ఒక భక్తుడు తిలక్ రాసిన గీతా రహస్యం అనే గ్రంథం తీసుకొని బాబా వద్దకొచ్చాడు. బాబా దానిని తీసుకొని కొన్ని పుటలు తిరగవేసి దానిని తిరిగి అతడికి ప్రసాదించి, దీనిని నువ్వెప్పుడు చదువుకుంటుండు, నీకెంతో మేలు జరుగుతుంది అన్నారు. ఆయన భగవద్ అవతారమైనందువలన తెల్ల ప్రభుత్వాధికారుల హృదయాలను కూడా మన దేశ ప్రజల శ్రేయస్సుకు తగిన రీతిన మలచగల్లరన్న విశ్వాసంతోనే ఆయనను తిలక్ దర్శించాడు. దేశ స్వాతంత్ర్యం సాధించడానికి తాను అనుసరిస్తున్న పద్ధతి సరి అయినదో కాదో తెలుసుకోవాలని కూడా అతడాయనను దర్శించాడు. కాపాడ్డే భార్య మనుతాయికి కూడా బాబా పట్ల ఎంతో భక్తి. ఆమె నిత్యము మసీదులో ఆయనకు నైవేద్యం ఇచ్చాక గాని భోజనం చేసేది కాదు. అందుకే ఆమె పట్ల ఆయనకంత ప్రేమ. మార్చి 4, 1912 కాపాడ్డే నా భార్య సాయి సాహెబ్ పూజకు ఆలస్యంగా వెళ్ళింది. అయినప్పటికీ ఆయన భోజనం కూడా చేయకుండా వేచి ఉండి ఆమెను పూజ చేసుకొనిచ్చారు అని తన డైరీలో రాసుకున్నాడు. ఆమె మొత్తం మీద షిరిడీలో 7 మాసాలకు పైగా గడిపింది. అంతకుముందు తర్వాత కూడా ఆమె మహా ఇల్లాలుగా స్వధర్మం పాటించింది. ఇంట్లో పిల్లలను మినహాయించిన సగట్టున నిత్యము వారింట్లో 50 మంది దాకా ఉండేవారు. వారిద్దరు 3 కొడుకులు, కోడళ్ళు, సుమారు 15 మంది దాకా చదువుకునే విద్యార్థులు, 2 వంటవాళ్ళు, వాళ్ల భార్యలు, 2 గుమాస్తాలు, గుర్రాలను సంరక్షించేవాళ్ళు 8 మంది, ఎద్దుల బండ్లను తోలేవాళ్ళిద్దరు, 1 పశువు కాపరి, 2 పనికత్తెలు, సగట్టున నిత్యము 3 అతిథులు. అయినప్పటికీ పిల్లలందరికీ ఆమె స్వయంగా వంట చేసి వారి పనులన్నీ తానే చూచుకునేది. ఒకసారి వారింట్లో ఉండి చదువుకుంటున్న నీల్కారి అను విద్యార్థికి తొడపై గడ్డలేచి తీవ్రమైన జ్వరం వస్తే 2 మాసాలు ఆస్పత్రిలో ఉన్నాడు. నిత్యము లక్ష్మీబాయి అతడికి భోజనం స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్ళి పెట్టేది. నా స్వంత తల్లి కూడా చెయ్యలేనంతగా ఆమె సేవ చేసింది, లేకుంటే నేను చనిపోయేవాణ్ణి అని అతడంటుండేవాడు. ఇలాంటి సంఘటనలు ఆమె జీవితంలో ఎన్నో. బాలకృష్ణ లేలే అను ఒక మిత్రుని భార్య గర్భిణీగా ఉండగా ఆమె కోర్కెలననుసరించి వంట చేసి పెట్టడమే కాక ఆమెకు కొత్త బట్టలు కట్టించి సీమంతం జరిపించింది లక్ష్మీబాయి. ఆమెకు నాటు వైద్యం కూడా వచ్చు. ఆ ప్రాంతంలో కామెర్లు వచ్చిన వాళ్ళంతా ఆమె దగ్గర మందు తీసుకొని స్వస్థులయ్యేవారు. ఈ దంపతులు ఇంత వైభవం అనుభవించేవారు కనుకనే బాబా షిరిడీలో కాకా దీక్షిత్ను కాపాడ్డేకు
200 రూపాయలు ఇవ్వమని చెప్పినప్పుడు అట్టి దుస్థితికొచ్చినందుకు అతని అభిమానం అంతగా దెబ్బతిన్నది. సాయి అనుగ్రహాన్ని ఇంతగా పొందిన మనుతాయి ఆరోగ్యం 1928లో క్షీణించ ఆరంభించి జ్వరము, ఉబ్బసము, మోకాళ్ల నొప్పితో బాధపడి చివరకు లేచి తిరగలేకపోయింది. ఏప్రిల్ చివరకు మందులు కూడా పనిచేయడం మానేశాయి. జరగనున్నది స్ఫురించి కాబోలు. జూలై 11, 1928న ఆమె కుటుంబమంతటితో కలిసి ఫోటో తీయించుకున్నది. అటు తర్వాత ఒకరోజు జరిగిన సన్నివేశాన్ని కాపాడ్డే ఇలా రాసుకున్నాడు. నేను సంధ్యావందనం చేసుకుంటుండగా నా భార్య వచ్చి దేవతామూర్తిని పూజించినట్లు నన్ను పూజించింది. నేను ఆశ్చర్యపోయి, ఈ రోజులా చేస్తున్నావేమి అని అడిగాను. ఆమె, నేను ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచిపోదలిచాను అన్నది. భగవంతునిపై విశ్వాసంతో ఆయన సంకల్పాన్ని సంతోషంగా స్వీకరించమని మాత్రం చెప్పాను. అటు తర్వాత 8 రోజులకు, అనగా జూలై 20, 1928న జరిగినది అతడిలా రాశాడు. నా భార్యను చూడడానికి నేను మేడ మీద నుండి కిందకు వెళ్ళాను. ఆమె రాత్రి బాధకు నెప్పులెక్కున్నట్లున్నాయి, కానీ ఆమె ఎంతో ప్రశాంతంగా, ధైర్యంగా ఉన్నది. మా పెద్దబ్బాయి చేసిన సూచన అనుసరించి అందరము త్వరగా స్నానం చేసి ఇంట్లో ఉన్నదేదో కొద్దిగా తిని ఆమె పడక పక్కనే కనిపెట్టుకుని కూర్చున్నాము. ఆమెను తన గదిలో నుండి తీసుకువచ్చి మా పూజగది ఎదురుగా వసారాలో పడుకోబెట్టాము. ఆమె శ్వాస అంతకంతకు కష్టమవుతున్నప్పటికీ ఆమె ధైర్యంగా, ప్రశాంతంగా మధ్యాహ్నం 3 గంటలకు 14 నిమిషాలకు కన్ను మూసింది. మొదట నేను దుఃఖం ఆపుకోలేకపోయాను, కానీ చివరకు నిగ్రహించుకున్నాను. నేను జీవించి ఉండగానే ఆమె పోయినందుకు ఆమెంతో అదృష్టవంతురాలని అందరూ ప్రశంసించారు. ఆమె దేహాన్ని దహనం చేసి తిరిగి వచ్చాక మా అబ్బాయి చెబితే నాకు తెలిసింది. ఆమె కొద్ది వారాల కిందటనే తన ఆభరణాలు, గుడ్డలు తన కోడళ్లకు పంచివేసి అందరినీ ఆశీర్వదించిందట. ఆమెకు తన గురుదర్శనం కూడా అయిందట. కనుక తాను చనిపోతానని ఆమెకు ఖచ్చితంగా తెలుసన్నమాట. ఆమె మందు కోసం అడగలేదు. తన జబ్బు తగ్గాలని ఆతృతపడనూ లేదు. ఎంతో సంతోషంగా చనిపోయింది. ఇప్పుడు కూడా ఆమెంతో ఆనందంగా ఉన్నదన్న విషయంలో నాకెట్టి సందేహమూ లేదు. కాపాడ్డే మరియు బాలగంగాధర్ తిలక్లను తమ వద్దకు రప్పించుకొనడం, నాటి ప్రఖ్యాత నాయకుడైన శంకర్ నాయర్ హృదయాన్ని ఆకట్టుకొనడం ద్వారా శ్రీ సాయినాథుడు నిష్క్రామమైన దేశసేవ ద్వారా వారికి ఆత్మవికాసం కలిగించడమేగాక దేశ భవిష్యత్తును కూడా తమ సూక్ష్మమైన రీతిన ఒక ప్రత్యేకమైన లక్ష్యం వైపుకు నడిపిస్తున్నారన్నది నిస్సంశయం. మన ప్రజలలో తగిన నైతిక పరివర్తన కలిగాకనే దేశానికి స్వాతంత్ర్యం రావాలన్నది ఆయన సంకల్పమని తోస్తుంది. అటు తర్వాత చరిత్ర దానినే నిరూపిస్తున్నది. అయితే ఇదెంతో కష్టతరమైన పని అని సాయి ముందుగానే చెప్పినట్లు కాపాడ్డే రాసుకున్న షిరిడీ డైరీ నుండి తర్వాత ఉటంకించిన పుటలలో చూస్తాము. మానవులలో నైతిక పరివర్తన ఒక్కసారిగా జరిగే పని కాదు. నిత్యము భావితరాల వారు జన్మకొస్తూనే ఉంటారు. కనుక తరతరాలుగా కొనసాగవలసిన బృహత్తర కార్యమిది. అందుకే శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ సాయిబాబా, శ్రీ అక్కల్కోట స్వామి వంటి అనేక మంది మహనీయులుగా అవతరించారు. వీరందరూ వారు మహాసమాధి చెందాక కూడా నిత్య జాగరూకులై ఎందరో భక్తులను సన్మార్గంలోకి ఆకర్షిస్తున్నారు. మధ్య యుగంలో వలె నైతిక పరివర్తన, ఆత్మ వికాసములన్నవి కేవలం కొందరు భక్తుల యొక్క, విఘ్నుల యొక్క వ్యక్తిత్వంపై ఆధారపడినది కాదని వేద ఋషులు గుర్తించినట్లు అవి కూడా ఒకానొక నిర్దుష్టమైన సిద్ధాంతం ప్రకారం పొందదగినవని శ్రీ సాయిబాబా మొదలైన దత్తావతారాలు లోకానికి చూపారు. ఈ సిద్ధాంతం ఐడియాలజీలో శ్రీ గురుచరిత్ర పారాయణతో పాటు మన పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి మన హృదయాన్ని ఆకట్టుకున్న దత్తావతార పురుషుని చరిత్ర, ఆ క్షేత్ర సందర్శనము ప్రధాన అంశాలవుతాయి. ఈ రీతిన మాత్రమే కేవలం కీర్తి, ధన వ్యామోహాలతో ఆత్మజ్ఞానం పొందకనే గురుత్వం వహించి కలిధర్మానికి
దోహదం చేసే నకిలీ గురువుల బాధల నుండి మానవాళిని తప్పించి నిర్దుష్టము నిస్సందేహము అయిన రీతిన నైతిక పరివర్తనము ఆత్మ వికాసము సాధించుకొనవచ్చని ఈ భక్తుల చరిత్రలు నిరూపిస్తాయి. ముందు ముందు స్వామి వివేకానంద, అరవింద యోగి మొదలైన వారు గుర్తించినట్లు మానవ జాతి యొక్క ఆత్మ వికాసం ఇతర దేశాలలో కూడా కొనసాగడానికి మన దేశంలో దృఢపడడం ఎంతో అవసరం. అందుకే ఇన్ని రూపాలలో దత్తస్వామి అలనాడు మన దేశంలో అవతరించారు. ఇందులో మన దేశ స్వాతంత్ర్యం సాధించుకొనడం ఒక భాగం. ఆ విషయం దృష్టిలో ఉంచుకొని సాయి కూడా తమ కార్యం కొనసాగించారు. ఇందుకొక చక్కని ఆధారం కూడా ఉన్నది. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆయన సేవకుడు అబ్దుల్లా రాసుకున్నాడు. దాని ఆమూలాగ్రం పరిశీలించిన శ్రీ బివి నరసింహస్వామి 2 చిత్రమైన అంశాలు రాశారు. భగవంతుని అవతారాలలో బాబా ఒకరు. మన దేశంలోని బ్రిటిష్ సామ్రాజ్యం 9 మంది పరిపాలకుల కాలం మాత్రం ఉంటుందన్న సూచన బాబా వచనాలలో ఉన్నదట. నిజానికి 1947లో మన దేశానికి స్వరాజ్యం వచ్చే నాటికి 9వ బ్రిటిష్ రాజు కాలమే ప్రారంభమైంది. ఇతడు తన డైరీలో అలనాటి సాయి సన్నిధి మనసుకు కట్టేలా ఇలా రాసుకున్నాడు. డిసెంబర్ 5, 1910 మేము సాయంత్రం 4 గంటలకు షిరిడీ చేరి సాటేవాడాలో ఉన్నాము. మాధవరావు దేశపాండే మమ్మెంతో ఆదరంగా చూచుకున్నాడు. వాడాలో తాత్యా సాహెబ్, నూల్కర్ కుటుంబము, బాపూ సాహెబ్ జోగ్, సహస్రబుద్ధే దాసగను కూడా ఉన్నారు. కొద్దిసేపట్లో మేమందరం కలిసి సాయి మహారాజ్ దర్శనానికి వెళ్ళాము. ఆయన మసీదులోనే ఉన్నారు. నేను మా అబ్బాయి ఆయనకు నమస్కరించి మేము తెచ్చిన పండ్లు, తర్వాత ఆయన కోరిన దక్షిణ సమర్పించాము. అప్పుడు సాయి తమకు 2 సంవత్సరాలకు పైగా స్వస్థతగా ఉండడం లేదని, కేవలం ఒక బార్లీ రొట్టె, కొద్ది నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉన్నామని చెప్పారు. ఆయన తమ పాదంలో చిన్న గాయం చూపి అది నారీ కురుపని, ఆ నారీ బయటకు తీస్తుండగా తెగిపోయి మరలా పుండైందని, తమ స్వస్థానం చేరే వరకు స్వస్థత చేకూరదని విన్నామని కూడా చెప్పారు. ఆ మాట మనస్సులోనే ఉంచుకున్నాను, కానీ ఆ విషయమై ఇంకేమీ చేయలేదు. నాకు నా ప్రాణం కంటే కూడా నా వాళ్లే ఎక్కువ ముఖ్యం అన్నారు సాయి. ఆయన ప్రజలు తమను నిరంతరం వేధిస్తుండడం వలన తమకు విశ్రాంతే దొరకడం లేదని, అయినప్పటికీ ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదని చెప్పి మమ్మల్ని వాడాకు వెళ్ళమన్నారు. డిసెంబర్ 7, 1910 నేటి మధ్యాహ్నం నేను, మా అబ్బాయి సహస్రబుద్ధే, బాపూసాహెబ్ జోగ్ వారి పిల్లలు కలిసి మసీదుకు వెళ్ళాము. అక్కడ సాయి మహారాజ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆయన సహస్రబుద్ధేను, నీవు వచ్చింది బొంబాయి నుండేనా అని అడిగి, అవునని అతడు చెప్పగానే, మళ్ళీ తిరిగి బొంబాయికే వెళ్తావా అన్నారు. బొంబాయికే వెళ్తాను, కానీ అక్కడ ఎంతకాలం ఉంటానో తెలియదు, పరిస్థితుల మీద ఆధారపడుతుంది అన్నాడతడు. సాయి, అవును, అది నిజమే. నువ్వు చూసుకోవలసిన పనులెన్నో ఉన్నాయి, చేపట్టవలసినవి ఇంకెన్నో ఉన్నాయి. అయినా నీవిక్కడ 4-5 రోజులైనా ఉండాలి. ఉంటావు కూడా. నువ్వే చూస్తావుగా. నీకు కలిగిన అనుభవాలన్నీ వాస్తవాలే. అవి ఊహాజనితాలు కావు. కొన్ని వేల సంవత్సరాల కిందట కూడా నేనిక్కడున్నాను అన్నారు. అప్పుడు ఆయన నా వైపు తిరిగి వేరొక ధోరణిలో, ఈ ప్రపంచమెంతో చిత్రమైనది. అందరూ నా ప్రజలే. అందరినీ నేను సమానంగానే చూచుకుంటాను. అయినా కొందరు దొంగలవుతారు. వారికి నేను చెయ్యగలిగేదేమున్నది? మృత్యువు దాపరించనున్నవారు కూడా ఇతరులు చావాలని కోరుతారు. అందుకు తగిన యత్నాలు కూడా చేస్తారు. వారి వల్ల నాకెంతో జుగుప్స, బాధ కలుగుతాయి. అయినా నేనేమీ అనలేదు, మౌనంగా ఊరుకున్నాను. భగవంతుడెంతో గొప్పవాడు. ఆయన సేవకులు ఎల్లడెల్లా ఉన్నారు. వారు సర్వశక్తిమంతులే. భగవంతుడు మనని స్థితిలో ఉంచితే అలాగే తృప్తిగా ఉండాలి. నా శక్తి అపారం. 8-10 వేల సంవత్సరాల కిందటే నేనిక్కడున్నాను. నేను ఈరోజు భోజనం అందరికీ పంచేటప్పుడు మీరు కొట్టవద్దు కొట్టవద్దు అని ఎందుకు కేకలేశారు అని అడిగాను. ఆయన, పాటిల్ కుటుంబంలో భేదాభిప్రాయాలొచ్చి తగులాడుకున్నారు, అందుకని అలా అన్నాను అన్నారాయన. పొడుగున సాయి మహారాజ్ చెప్పలేనంత మధురంగా మాట్లాడారు.
ఎంతో తరచుగా అలౌకికమైన సౌందర్యంతో చిరునవ్వులు చిందించారు. నేటి సంభాషణ నా హృదయంపై శాశ్వతంగా ముద్రించుకుపోయింది. దురదృష్టవశాత్తు మధ్యలో ఇతరులు దర్శనానికి రావడంతో ఆ సంభాషణకు అంతరాయం కలిగింది. మేమందరము ఎంతో నిరాశ చెందాము. డిసెంబర్ 10, 1910 సాయి సాహెబ్ నేటి ఉదయం వ్యాహ్యాలి నుండి మసీదుకు వచ్చినప్పుడు దర్శించాము. ఆయన ఒకప్పుడు తమతో ఆడుకుంటుండిన ఒక పాము యొక్క పూర్వజన్మ వృత్తాంతము ఎంతో సంతోషంగా చెప్పారు. ఆమె ఒక కళాకారిణి. ఆమె చనిపోయాక ఆమె దేహాన్ని భూస్థాపితం చేశారు. సాయి సాహెబ్ అటుగా పోతూ ఆమె సమాధి దగ్గర ఒక రాత్రి గడిపారుట. అప్పుడు ఆమె ఆయనను అనుసరించగా సాయి ఆమెనొక తుమ్మ చెట్టులో ఉంచి అటు తర్వాత ఇక్కడకు తీసుకొచ్చారట. తామొకప్పుడు కబీరునని, అప్పుడు నూలు వడుకుతుండేవారమని ఆయన చెప్పారు. ఆ సంభాషణ ఎంతో బాగుంది. నేటి మధ్యాహ్నం సాయి సాహెబ్ మొదట యథాప్రకారం తేలి, మార్వాడి మొదలైన వారి గురించి, తర్వాత ఇక్కడ నిర్మించబడుతున్న భవనాల గురించి మాట్లాడి ఈ లోకానికి పిచ్చి పట్టింది. ప్రతి వాడికి కుటిల బుద్ధి ప్రత్యేక లక్షణమైంది. నేనెన్నడూ అలాంటి వాళ్లతో సమానంగా ప్రవర్తించను. వారు చెప్పేవి నేనెన్నడూ వినిపించుకోను. సమాధానం అస్సలే చెప్పను. నేనెందుకు చెప్పాలి అన్నారు. బాపూసాహెబ్ జోగ్ భార్యకు సుస్థిగా ఉన్నది. సాయి బోధలు విని ఆమెంతో మేలు పొందింది. ఆయన ఆమెకే మందు ఇవ్వరు. ఆమెకు ఓర్పు నశించింది కాబోలు. ఇవాళ ఇంటికి పోవాలనుకున్నది. జోగ్ కూడా నిస్సహాయుడై అనుమతించాడు. ఈరోజు సాయి సాహెబ్ ఆమె పరిస్థితి గురించి తరచుగా విచారించి ఆమె ఎప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నది అని అడిగారు. కానీ సాయంత్రం జోగ్ వారి అనుమతి కోరదలిచాడు. కానీ అప్పటికే ఆమెకు కొంత ఉపశాంతి కలిగిందని, కనుక ఆమె వెళ్ళదలచలేదని చెబితే మేము ఆశ్చర్యపోయాము. డిసెంబర్ 9, 1911 నేడు మసీదులో సాయి మహారాజ్ ఎంతో హుషారుగా ఉన్నారు. నా హుక్కా తీసుకెళ్తే దాని నుండి ఆయన పొగ పీల్చారు. ఆరతి సమయంలో ఆయన ఆశ్చర్యమేసే అంత అందంగా ఉన్నారు. కానీ అందరినీ వెంటనే అక్కడి నుండి పంపివేశారు. ఈ రోజు మాతో కలిసి భోంచేయడానికి వస్తామన్నారు. మేము బసకు రాగానే సుస్థిగా ఉన్న దీక్షిత్ కుమార్తె చనిపోయిందని తెలిసింది. ఆ పాపకు కొద్ది రోజుల కిందట సాయి మహారాజ్ తనను వేప చెట్టు కింద ఉంచినట్లు స్వప్నమొచ్చింది. ఆ పాప చనిపోయిందని సాయి మహారాజ్ నిన్ననే అన్నారు. ఆ పాప వయస్సు 7 సంవత్సరాలే. నేను వెళ్ళి శవాన్ని చూస్తే ఆ పాప ముఖం ప్రత్యేకమైన కళతో ఎంతో అందంగా ఉన్నది. అది చూస్తుంటే నేను ఇంగ్లాండ్లో చూచిన మెడోనా చిత్రం గుర్తుకొచ్చింది. మా వాడ వెనుకనే జరిగిన అంత్యక్రియలకు హాజరయ్యాను. అంతటి విఘాతాన్ని కూడా దీక్షిత్ ఆశ్చర్యకరమైన నిబ్బరంతో ఎదుర్కొన్నాడు. అతని భార్య మాత్రం శోకంతో కుప్పకూలిపోయింది. డిసెంబర్ 10, 1911 మధ్యాహ్నం సాయి మహారాజ్ను దర్శించడానికి 2 సార్లు ప్రయత్నించినా ఆయన ఎవ్వరినీ తమ చెంతకు రానియలేదు. సాయంత్రం నర్సోబావాడి నుండి గోఖలే అను ఒకరొచ్చారు. ఖేడ్గావ్లోని నారాయణ మహారాజ్ను, సాయి మహారాజ్ను దర్శించమని అతనికక్కడ దివ్యమైన ఆదేశం వచ్చింది. అతడెంతో బాగా పాడుతాడు. రాత్రి అతని చేత సాయి కొన్ని భజన పాటలు పాడించుకున్నారు. డిసెంబర్ 17, 1911 కళ్యాణ్ నుండి వచ్చిన దర్వేష్ సాహెబ్ ఫాల్కేను హాజీ సాహెబ్ అని కూడా అంటారు. అతడు పాతకాలానికి చెందిన ఎంతో మంచి మనిషి. అతడు బాగ్దాద్, కాన్స్టెంట్నోపుల్, మక్కా మొదలైన ప్రాంతాలలో పర్యటించి వచ్చాడు. అతని సాంగత్యం ఎంతో బాగుంటుంది. అతని నుండి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సాయి మహారాజ్కు అతడంటే ఎంతో ప్రీతి. అతడికాయన ఆహారం కూడా పంపి ఇంకెన్నో రీతుల అభిమానంగా చూచుకుంటారు. అతని పూర్తి పేరు దర్వేష్ హాజీ మహమ్మద్ సిద్దిక్. రాత్రి అతనికి కలలో బాబా కనిపించి తాను కోరినది అనుగ్రహించారని చెప్పారు. డిసెంబర్ 22, 1911 ఈరోజు సాయి మహారాజ్ ప్రత్యేకించి ఆనందంగా ఉన్నారు. ఆయన ఏమీ మాట్లాడకుండా మసీదుకు వెళ్లారు. ఇవాళ దర్వేష్ సాహెబ్ గారికి ఊరికి వెళ్లాలనుకుంటే సాయి అనుమతి ఇవ్వలేదు. అతనికి సుస్థి చేసి జ్వరం వచ్చింది. డాక్టర్ హటే అతనికి వైద్యం చేశాడు. ఇక్కడుంటున్న టిప్నిస్ భార్యకు కూడా
అతడు మందిస్తున్నాడు. ఆమె కోసం రామ్ మారుతి మహారాజ్ కూడా ఇక్కడే ఉండిపోయారు. నేటి సాయంత్రం ఆమెకు మూర్ఛ వచ్చింది. కాని ఆమెకు దయ్యం పట్టినదని తర్వాత తెలిసింది. దీక్షిత్, మాధవరావు మొదలైన వారు ఆమెను చూచి వచ్చారు. ఆమె నివసిస్తున్న ఇంటి యజమాని మరి 2 మహర్జాతి వారు దయ్యాలై ఆమెను పట్టారు. బాబా వారించకుంటే ఆమెను చంపేవాళ్లమని ఆ దయ్యాలు చెప్పాయి. ఆమెను వాడాకు తరలిస్తామని చెబితే అక్కడ బాబా తమను కొడతారని, కనుక అలా చెయ్యవద్దని దయ్యాలు బతిమాలాయి. డిసెంబర్ 23, 1911 దర్వేజ్ సాహెబ్కు తిరిగి వెళ్ళడానికి సాయి అనుమతి లభించింది. అతడు ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించినట్లనుకున్నాడు. అతనిని సాగనంపడానికి సాయి మహారాజ్ పడిపోయిన గోడ వరకు వచ్చారు. ఈరోజు కాకా మహాజని మంచి పండ్లు, దీపాలు పెట్టడానికి అందమైన గాజుగోళాలు తెచ్చాడు. భయందర్ నుండి గోవర్ధన్ దాస్ కూడా మంచి పండ్లు, చావడిలో అమర్చడానికి పట్టుతెరలు, ఛత్ర చామరలు, పట్టుకునే సేవకుల కోసం కొత్త వస్త్రాలు తెచ్చారు. మాధవరావుకు, నా కుటుంబానికి మధ్య మేము దీక్షిత్ వాడాలో ఉండడం గురించి భేదాభిప్రాయం వచ్చింది. వాడా తమదేనని, దీక్షిత్ సొత్తుగాదని, లేక మాధవరావు సొత్తుగాని కాదని సాయి అన్నారు. అంతటితో ఆ సమస్య తీరిపోయింది. సాయి తమ చిలిం నుండి పొగ పీల్చే అవకాశం నాకిచ్చారు. ఆయన ఈరోజు తమకొక మంచి వార్త వస్తుందన్నారు. వామన్రావు పాటిల్ LLB పరీక్ష పాస్ అయినట్లు తెలిసింది. టిప్నిస్ తన బస మార్చగానే అతని భార్య పరిస్థితి మెరుగైంది. తర్వాత మేమంతా షేజారతికి వెళ్ళాము. చావడి ఉత్సవం ఎంతో బాగున్నది. కొత్త తెరలు, దుస్తులు ఎంతో అందంగా ఉన్నాయి. అంత విలువైన కాన్కలు సమర్పించే శక్తి నాకు లేకపోవడం ఎంతో బాధగా ఉంది. జనవరి 12, 1912 నేను ఉదయం సాయి వ్యాహ్యాలి నుండి వచ్చాక వారిని దర్శించాను. ఆయన ఎంతో ప్రసన్నంగా మరల వారి చిలిం నుండి నన్ను కూడా పొగ పీల్చుకొనిచ్చారు. అది పీల్చగానే నా సంశయాలన్నీ తొలగిపోయి నాకెంతో ఆనందం కలిగింది. మధ్యాహ్నం 2 నాట్యకత్తెలు మధురంగా పాడుతూ నృత్యం చేశారు. సాయి మహారాజ్ ఎంతో ప్రేమగా బల్వంత్ను పిలిపించుకొని సాయంత్రం వరకు అతనిని తమ సన్నిధిలో ఉండనిచ్చారు. జనవరి 13, 1912 కాకడ ఆరతికి హాజరయ్యాను. ఈరోజు సాయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిత్యము అందరికీ ప్రసాదించే యోగ దృష్టిని కూడా ఆయన ప్రసాదించలేదు. జనవరి 15, 1912 సాయి మహారాజు బయటికి వెళ్ళే అప్పుడు ఉదయమంతా నేనెలా గడిపానని అడిగారు. నేను సద్గ్రంథం చదివి మననం చెయ్యనందుకు వారలా ఎత్తి పొడిచారు. జనవరి 16, 1912 నేటి ఉదయం ఉపాసనీ శాస్త్రి పరమామృతము అనే వేదాంత గ్రంథం చదువుతుంటే నేను వివరించాను. సాయి మసీదుకు తిరిగి వచ్చాక నేను వెళ్ళడం ఆలస్యమైంది. ఎట్టి అసంతృప్తి ప్రకటించక ఆయన నాతో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. సాయంత్రం మేము మసీదుకు వెళ్ళినప్పుడు ఆయన మమ్మల్ని ఎక్కువసేపు అక్కడ కూర్చోనివ్వలేదు. వారు కూడా ఈరోజు వ్యాహలి త్వరగా ముగించుకొని వచ్చి మమ్మల్ని వెంటనే మా గదులకు వెళ్ళమని ఆదేశించారు. మాకిప్పుడు అర్థం కాలేదు, కానీ మేము వసతి గృహానికి తిరిగి వచ్చాక అస్వస్థతగా ఉన్న దీక్షిత్ ఇంటి పనివాడు హరి అంతకు కొద్ది ముందే మరణించాడని తెలిసింది. మేము ఆరతి వసతి గృహములోనే చేసుకొని తర్వాత షేజారతికి వెళ్ళాము. ఈరోజు సాయి మహారాజు మా అందరిపై ప్రత్యేకమైన అనుగ్రహం చిందించారు. అలౌకికమైన సంతోషము, జ్ఞానము అద్భుతమైన స్రవంతిగా అందరికీ లభించాయి. రామమారుతిని కూడా ఆయన అలానే ప్రత్యేకంగా అనుగ్రహించారు. తర్వాత అందరమూ కలిసి చావడిలో కాకడ ఆరతికి హాజరయ్యాము. మేగునికి మరీ అస్వస్థతగా ఉండడం వలన అతడు రాలేకపోయాడు. ఆరతి బాబూసాహెబ్ జోగ్ వేశాడు. సాయి ఎంతో ప్రసన్నంగా చిరునవ్వులొలికించారు. ఆ నవ్వు ఒక్కసారైనా చూడడానికి ఇక్కడ కొన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు. పట్టరాని సంతోషంతో నేను పిచ్చివానిలా చూస్తుండిపోయాను. జనవరి 18, 1912 తర్వాత సాయి మహారాజ్ వేరొక కథ చెప్పనారంభించారు. కానీ
అంతలోనే అపరిచితుడైన ఒక ఫకీరు వచ్చి సాయి పాదాలకు నమస్కరించాడు. సాయి కోపంతో అతనిని విదిలించుకోబోయారు, కానీ అతడెంతో ప్రశాంతమైన పట్టుదలతో వారి పాదాలు పట్టుకున్నాడు. చివరికతడు బయటకు వెళ్ళి ప్రహరీ గోడ వద్ద నిలబడ్డాడు. సాయి ఉగ్రులై ఆరతి పాత్రలు, భక్తులు సమర్పించిన నైవేద్యాలు విసిరిపారేశారు. తర్వాత రామ్మారుతి బువను అమాంతం పైకెత్తారు. ఆ సమయంలో అతనికి ఊర్ధ్వలోకాలకు వెళ్ళినంత సంతోషం కలిగిందట. భాగ్య అనే వ్యక్తిని, మరొక గ్రామస్తుణ్ణి కూడా సాయి కొట్టారు. సీతారాం అనే వ్యక్తి ఆరతి ప్రారంభించాడు. మార్తన్ మహల్సాపతి ఎంతో సమయస్ఫూర్తితో ఆరతి సక్రమంగా పూర్తయ్యేలా చూచాడు. బాబా తమ ఆసనంపై నుండి లేచిపోయినప్పటికీ భక్తులు ఆరతి కొనసాగించారు. అది పూర్తయ్యేలోగా బాబా మరలా తమ స్థానంలో కూర్చొని సమిష్టిగా అందరికీ ఊది పంచారు. నేటి సాయంత్రం అస్వస్థత వలన మేగుడు నిలబడలేకపోయాడు. అతనికి అంతిమ గడియ ఆసన్నమైనదని సాయి చెప్పారు. జనవరి 19, 1912 తెల్లవారుజామున 4 గంటలకు మేగుడు మరణించాడు. అంత్యక్రియలు పూర్తయ్యాక నేను, జోగ్ కబుర్లతో గడిపేశాము. నేను సాయంత్రం సాయి దర్శనానికి వెళ్ళినప్పుడు నేను మధ్యాహ్నమంతా ఎలా గడిపానని సాయి అడిగారు. సమయమంతా కబుర్లతో వృధా చేశానని చెప్పవలసి వచ్చినందుకు నాకెంతో బాధ కలిగింది. ఇది నాకొక గుణపాఠం. సాయి 3 రోజుల కిందటే ఇదే మేగుడిచ్చే చివరి ఆరతి అన్నారు. మేగుడు తన సేవ పూర్తయిందని, తన జీవితం ముగియనున్నదని చెప్పి తన గురువైన సాటేను చూడలేకపోయినందుకు కంటనీరు పెట్టాడు. సాయి వద్ద ఉన్న ఆవులను కట్టు విడిపించమని తన చివరి కోరిక కోరాడని, మరేమీ కోరలేదని సాయి చెప్పారు. జనవరి 20, 1912 సాయి వ్యాహాలి నుండి తిరిగి వచ్చాక మేము దర్శనం చేసుకున్నాము. ఆయన ఎంతో ప్రసన్నంగా కబుర్లు చెప్తున్నారు. ఇంతలోక జాగీరుదారు దర్శనానికి వచ్చాడు. సాయి మాత్రం అతనిని తమ వద్దకు రానీయలేదు. తమను పూజించడానికి సుతరాము అనుమతించలేదు. ఎందరు బ్రతిమాలినా ప్రయోజనం లేకపోయింది. అప్పాకోతే వచ్చి ప్రాధేయపడితే మసీదులో దునివద్దనున్న స్తంభాన్ని మాత్రమే జాగీరుదారు పూజించడానికి ఒప్పుకున్నారు. కానీ ఎవరెంత బతిమాలినా ఊది మాత్రం ప్రసాదించలేదు. నేటి నుండి నిత్యము ఆరతులన్నీ బాబూసాహెబ్ జోగ్ను చెయ్యమని సాయి ఆదేశించారు. మధ్యాహ్నం భోజనమయ్యాక ఖాండ్వాలో న్యాయవాదిగానున్న కాకా దీక్షిత్ సోదరుడు వచ్చి దీక్షిత్ను ఇంటికి వచ్చి తన వృత్తి కొనసాగించమని ఒత్తిడి చేశాడు. దీక్షిత్ వినకపోయేసరికి అతడు బాబాతో మొరపెట్టుకున్నాడు. దీక్షిత్ తన విషయము తాను నిర్ణయించుకోవాలని సాయి చెప్పారు. వసాయి నుండి జోషి అనే భక్తుడు ఇక్కడ పాడే ఆరతుల అచ్చు ప్రతులు తీసుకొచ్చాడు. జనవరి 22, 1912 మధ్యాహ్న ఆరతి అయ్యాక నేను మసీదు నుండి బయలుదేరబోతుండగా శ్రీమతి లక్ష్మీబాయి కాజల్గి వచ్చి సాయికి నమస్కరించింది. సాయి ప్రత్యేకమైన ఆదరణతో ఆమె అప్పుడే తమను పూజించుకోవడానికి అనుమతించారు. జనవరి 24, 1912 ఈ రోజు పరమామృతం చదువుకొని అందరము సాయి దర్శనానికి వెళ్ళాము. శ్రీమతి లక్ష్మీబాయి కౌజాల్గి కూడా నేటి పఠన విని మా వెనుకనే మసీదుకు చేరినది. ఆమె నమస్కరించగానే సాయి పరిహసంగా ఆమె తమ అత్తగారని చెప్పారు. అది వారు ఆమెను తన శిష్యురాలిగా అంగీకరించడానికి చిహ్నమేమో అనిపించింది. జనవరి 25, 1912 సాయంత్రం వ్యాహాలికి వెళ్ళే అప్పుడు దారి పొడుగున సాయి శ్రీమతి కాజల్గి గారి గత జీవితము, పూర్వజన్మ వృత్తాంతాల గురించి వివరంగా చెప్పారు. ఆమె పూర్వ వృత్తాంతం గురించి ఆయన చెప్పినదంతా అక్షరాల నిజం. జనవరి 27, 1912 సాయంత్రం వ్యాహాలికి వెళ్ళే అప్పుడు నాతో సాయి ఎంతో గంభీరంగానూ ప్రశాంతంగానూ ఉన్నారు. కానీ చివరకు కోపంగా చాలా చెడ్డగా కేకలేశారు. సూర్యాస్తమయం తర్వాత వారి కోపం మరీ హెచ్చింది. కొత్తగా ఇస్లాం మతం తీసుకున్న ఇబ్రహీం అనే వ్యక్తి మసీదులో నింబారు మీద చేతులు పెట్టి నిల్చున్నందుకు అతనిని బాబా తీవ్రంగా మందరించారని నా సాటివారు చెప్పారు. ఈరోజు రాధాకృష్ణ అయి తమ గుడ్డలుతికినందుకు సాయి ఆమెపై ఎంతో కోపగించుకున్నారు. జనవరి 28, 1912 మా గదిలో అస్వస్థగా ఉన్న మా అబ్బాయి బల్వంత్కు నిద్రాభంగం కలగకుండా మేము బాబూసాహెబ్ జోగ్ ఇంట్లో పరమామృతము చదువుకున్నాము.
తర్వాత మేము సాయి మహారాజ్ను దర్శించినప్పుడు నేను ఉదయమంతా ఎలా గడిపానని అడిగారు. నేను వివరంగా చెబితే ఆయన ఎంతో సంతోషించారు. జనవరి 31, 1912. మేము కాకడ ఆరతి నుండి వచ్చేటప్పుడు సాయి మహారాజ్ కొద్ది కోపం ప్రకటించారు. నేడు మేగుడు చనిపోయిన 13వ రోజు సందర్భంగా భక్తులందరికీ దాదా కేల్కర్ భోజనం పెట్టాడు. సాయంత్రం మసీదులో సాయి ఎంతో సంతోషంగా కబూర్లు చెప్పారు. మధ్యలో పాట పాడుతూ నృత్యం చేశారు. వారిని చూస్తుంటే అలనాటి గోకులంలోని శ్రీకృష్ణుడు గుర్తొచ్చారు. ఫిబ్రవరి 2, 1912. ఈరోజు భక్తులందరికీ బద్ధకం ఆవరించి అందరం ఆలస్యంగా నిద్రలేచాము. నేను ప్రార్థన ముగించుకొని మసీదుకు వెళ్ళగానే బయట నుండే ఊది తీసుకుపోమ్మని సాయి ఆదేశించారు. నేను అలా అని చేశాను. నేను అమరావతికి వెళ్ళడం గురించి తాను బాబాను అడిగానని, కానీ నేను ముసలివాణ్ణయ్యాను, నా వాణ్ణి ఇప్పుడు దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని సాయి అన్నారని మాధవరావు చెప్పాడు. అంతకుముందు సుమారు 20 మంది గుంపుగా సమీపంలోని పట్టణానికి వెళ్ళినప్పుడు వారంతా దొమ్మికి వెళ్ళినట్లు ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని, అందులో నిష్కారణంగా మాధవరావు పేరు కూడా ఇరికించారని తెలిసి అందరము కలత చెందాము. ఫిబ్రవరి 4, 1912. నారాయణరావు బామన్గావ్కర్ అనే భక్తుని కోసం ఎవరో 2 వ్యక్తులొచ్చారు. వారిలో పెద్దవాడైన శివానంద శాస్త్రితో కూడా 2 బ్రాహ్మణ స్త్రీలొచ్చారు. వారిలో బ్రహ్మానందబాయికి 3 సంవత్సరాల కిందట నాసిక్కు చెందిన నిజానందబాయి అను యోగిని ఉపదేశమిచ్చిందట. బ్రహ్మానందబాయి సాయిని పూజించి 2 ఆరతి పాటలు ఎంతో మధురంగా పాడింది. ఫిబ్రవరి 5, 1912. మసీదులో ఆరతయ్యాక సాయి అందరినీ ప్రసాదమిచ్చి పంపివేస్తూ నన్ను పేరు పెట్టి పిలిచి సోమరితనం వదులుకోమని, స్త్రీలను పిల్లలను జాగ్రత్తగా చూచుకోమని హితవు చెప్పారు. శ్రీమతి లక్ష్మీబాయి కౌజాల్గీకి ఒక రొట్టెముక్క ఇచ్చి రాధాకృష్ణ ఆయితో కలిసి భుజించమని సాయి చెప్పారు. ఇది మహా అదృష్టం. ఇక ముందంతా ఆమె సంతోషంగా జీవించగలదని ఇది సూచిస్తుంది. ఫిబ్రవరి 6, 1912. నేను తిరిగి ఇల్లు చేరడానికి నాకు సాయి అనుమతి లభించగలదని మాధవరావు చెప్పాడు. నేను ఉదయం 7:30 గంటలకు మసీదుకు వెళ్తే సాయి నన్ను సాయంత్రం రమ్మన్నారు. నేను సాయంత్రం మసీదుకెళ్లేసరికి నేను రేపు వెళ్ళవచ్చునని, తాము ఆ విషయం రాత్రి పగలు సుదీర్ఘంగా ఆలోచిస్తున్నామని సాయి చెప్పారు. ఆయన అందరూ దొంగలే, కానీ ఏం చేస్తాం అని బాబా అన్నారు. వాళ్లతో ఎలా నెట్టుకు రావాలో, వారిని బాగు చేయడమో లేక రూపుమాపడమో ఏదో ఒకటి చేయమని అల్లాను రాత్రింబవలు ప్రార్థిస్తున్నాను. కానీ ఆయన జాగు చేస్తున్నారు. ఈ వైఖరిని ఆయన ఆమోదించడం లేదనిపిస్తుంది. 1-2 నెలలు వేచి చూస్తాను, కానీ బతికో చచ్చో నా ప్రార్థన సఫలం చేసుకుంటాను. తేలి వద్దకు కానీ వని వద్దకు కానీ వెళ్ళి అర్థించను. నేటి ప్రజలలో మంచితనము, భక్తి, స్థిరచిత్తము లేవు. ఎవరో కొద్దిమంది సమావేశమై సద్గోష్ఠి చేసుకొని ధ్యానం చేస్తుంటారు అన్నారు సాయి. నేను మా ఊరు వెళ్ళడం గురించి ఫకీరు బాబా ప్రస్తావిస్తే అతడు రేపు వెళ్తానన్నాడు కదా అని సాయి అన్నారుట. నా భార్య అడిగితే అతడు నన్ను అడగలేదు కదా, నేనేమి చెప్పను అన్నారట. కొద్దిసేపట్లో నేను అచ్చడికి వెళ్ళేసరికి నేను దాదా భట్ వద్దకు 500 రూపాయలు, మరొకరి వద్దకు 200 రూపాయలు తెచ్చేవారికి సమర్పించేంత వరకు నేను వెళ్ళడానికి వీల్లేదని సాయి చెప్పారు. ఫిబ్రవరి 7, 1912. సాయి వ్యాహ్యాలకి వెళ్ళి వచ్చాక నేను మసీదుకు వెళ్ళాను. అక్కడ ముంగిట్లో ఒక బిచ్చగాడు కోతిని ఆడిస్తుంటే సాయి చూస్తున్నారు. అక్కడ ఒక గాయకురాలు, ఒక నర్తకి కూడా ఉన్నారు. తర్వాత సాయికి మధురమైన కంఠంతో మంచి భక్తి కీర్తనలు పాడింది. తర్వాత శివానంద శాస్త్రి, బ్రహ్మానందబాయి వచ్చి సాయికి పూజ చేశారు. వారందరూ అమ్మగారు అని పిలిచే బ్రహ్మానందబాయి ఎంతో మధురంగా పాడింది. ఫిబ్రవరి 9, 1912. ఉదయం నేను మసీదుకు వెళ్ళాను. బాబా ఎంతో సంతోషంగా ఉన్నారు. కిష్యా అనే పిల్లవాడు కూడా వచ్చాడు. మేమంతా అతనిని పిష్యా అంటాము. సాయి అతనిని చూడగానే అతడు గత జన్మలో రోహిల్లా అని, చాలా మంచివాడని, ఎంతోసేపు ప్రార్థన చేసేవాడని చెప్పారు. ఒకప్పుడు అతడు సాయి సాహెబ్ గారి తాతగారి ఇంటికి అతిథిగా వచ్చాడట. వారి తాతగారి సోదరి వేరుగా జీవిస్తుండేదట. అప్పుడు చిన్నపిల్ల వాడుగా ఉన్న సాయి ఆ రోహిల్లా ఆమెను పెళ్లి చేసుకోవాలని
పరిహాసమాడారట. తర్వాత అలానే జరిగిందట. అతడు ఎంతో కాలం అక్కడే జీవించి తర్వాత వారిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోయారట. అతడు చనిపోయాక సాయియే అతనిని ఇప్పటి తల్లి గర్భంలో ఉంచారట. పిష్య చాలా అదృష్టవంతుడవుతాడని, కొన్ని వేల మంది అతనిని శరణు పొందుతారని సాయి చెప్పారు. మధ్యాహ్న ఆరతి జరుగుతుండగా సాయి ఏవో సైగలతో శివానంద శాస్త్రికి ఏమో బోధించారట. గాని శాస్త్రికి అర్థం కాలేదు. ఆయన అలాగే జోగ్ వైపు కూడా తిరిగి సైగలు చేశారు. మహాసమాధి చెందాక దాదాసాహెబ్ కాపాడే కుటుంబం మరలా వెనుకటి ఉన్నత దశకొచ్చింది. అతడి కొడుకులు కూడా జీవితంలో పైకొచ్చారు. కాపాడే జూలై 1, 1938న సాయి పాదాలలో ఐక్యమయ్యాడు. అయితే అంతకాలం షిరిడీలో నివసించిన నాటి స్మృతుల దృష్ట్యా అతడి హృదయంలో చిరకాలం నిలిచిన భావమేమో జనవరి 8, 1933న బాబా సాహెబ్ తార్కడ్కు ఒక జాబులో అతడు రాసిన ఈ క్రింది వాక్యాలు తెలుపుతాయి. పరిపూర్ణత గురించి నేను హించగలిగిన దానికి ప్రతిరూపమే మన సాయి. ఆయన గొప్పదనాన్ని చాలినంతగా కీర్తించలేను. నా జీవిత పరిస్థితులు నన్ను సాయి చెంతకు చేర్చడం ఎంతో అదృష్టమని తలుస్తున్నాను. నేను వారి పాద సన్నిధికి చేరగానే నాకు లౌకిక చింతలన్నీ అదృశ్యమయ్యాయి. అంతకు కొద్ది నిమిషాల ముందు వరకు నన్ను అణిచివేసి జీవితంపై రోత కలిగించిన వాటి భారం ఆ క్షణంలోనే తొలగిపోయింది. ఇది నా ఒక్కడి అనుభవమే కాదు, నేనక్కడున్న దీర్ఘకాలంలో నేను కలుసుకున్న వేలాది ప్రజల అనుభవం కూడా అదే. వారిలో ఎంతో ఉన్నత విద్యావంతులైన పురుషులు, స్త్రీలు, వాస్తవిక దృష్టిగల వ్యాపారులు, ఎందరో సర్వసంగ పరిత్యాగం చేసిన సాధువులు ఉన్నారు. ఆ పల్లె ప్రాంతమంతా ఆయనను ఆరాధించి కలకండ పలుకుల వద్దకు చీమలు చేరినట్లు ఆయన వద్దకు చేరేవారు. ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారిలో ప్రతి ఒక్కరూ ఎంతో తృప్తితో వెళ్ళేవారు. సాధ్యమైనంత తరచుగా వారిని మళ్ళీ మళ్ళీ దర్శించాలని ఉవ్విలూడుతుండేవారు. ఆ దృశ్యం చూచి ఆనందించవలసిందే. అందరి చేత అంతగా అభిమానించి పూజింపబడిన ఆయన గారి అసలు పేరేమో ఎవ్వరికీ తెలియకపోవడమే ఆశ్చర్యాలన్నిటిలోకి ఆశ్చర్యం. ఆయన ఆకాశం నుండి ఊడిపడ్డట్టు ఒక్కసారిగా ఆ గ్రామంలో ఊడిపడ్డారు. ఈ పిష్య 1918లో సాయి మహాసమాధి చెందడానికి కొద్ది మాసాల ముందు చనిపోయాడని, ఇతడే శ్రీ సత్యసాయి బాబాగా అవతరించి ఉండవచ్చునని కీర్తిశేషులు శ్రీ మార్తాండ్ మహల్సాపతి పిలాజీ గురవే కుమారుడు నానాసాహెబ్ రాస్ని లక్ష్మణ్ బాపాజీ రత్నా పాటిల్లు ఈ రచయితతో చెప్పారు.